ప్రతిదీ అమూల్యమైన మాటలు అవి. అది విలియం బ్రెన్హామ్ తన సొంతంగా రికార్డ్ చేసింది కాదు, అది దేవుడే వాటిని రికార్డ్ చేయమన్నాడు. మీకు తెలుసా, టేప్ రికార్డర్ కనుగొనబడిందే మన ప్రవక్త యొక్క వర్తమానాలు రికార్డ్ చేయడానికి. కానీ చాలా మందికి తెలియదు, బుద్ధి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సోదరులారా, మీరు ఖచ్చితంగా విడవబడతారు. ఎందుకంటే ప్రతి కార్యాన్ని మీరు పట్టుకోకపోతే ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం లేదు. ఒకడు యేసు ప్రభు అందుబాటులో ఉన్నప్పుడు వాడు యేసు ప్రభును పట్టించుకోలేదు. కానీ పాతాళంలో పడ్డ తర్వాత ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయ్యా నాకు ఒక అవకాశం అన్నాడు. దేవుడు అవకాశం ఇవ్వలేదండి, ఇప్పుడే నీకు ఇవ్వబడిన అవకాశం. హల్లెలూయా. కాబట్టి నీకు అవకాశం ఉన్నప్పుడే ప్రతి కార్యాన్ని పట్టుకోవాలి. దేవుడు నీకు చదువు ఇచ్చింది వర్తమానం చదవడానికి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్నది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈరోజు నిజంగా ఆదివారం ఎగ్గొట్టే వాడికి అసలు ఎత్తబొట్ట ఉంటుందా అండి? మీరు రాసుకునండి గ్రీన్ పెన్తో. నా దగ్గర గ్రీన్ పెన్ ఉంది. గ్రీన్ పెన్తో రాసుకుంటారా, రెడ్ పెన్తో రాసుకుంటారా, బ్లూ పెన్తో రాసుకుంటారా? అసలు ఆదివారం ఎగ్గొట్టేటోడికి అసలు దేవుని గురించి ఏం బయలుపాటు ఉంది? హల్లెలూయా. ఒకవేళ నువ్వు పుట్టుకనే చేస్తే దరిద్రుడా, నీ చేను పని ఎడిపోతుంది, నీ వ్యాపారం ఎడిపోతుంది, నీ బిజినెస్ ఎడిపోతాయి. ఆయన వాడు అన్నాడు, రాత్రి పడుకుని నా ప్రాణమా తినుము త్రాగుము, నేను ఎన్నో బ్యాంకులు స్థాపించాను, అందులో బోర్డుతో డబ్బుంది, తినుము త్రాగుము అన్నాడు. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు ఆ రాత్రే ఆ ప్రాణం యొక్క ప్రదాత, ఆ జీవాధిపతి వచ్చి, వెర్రివాడా, ఈ ప్రాణం నాదిరా, ఇప్పుడు ఈ ప్రాణం తీసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడుకో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఫలానా ఏరియాలో ప్లాట్ ఉంది, ఆదివారం బిజినెస్ చేసేటోడు బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లే. ఎందుకురా చదువుకున్నది? నీ చదువుతే తీసుకెళ్ళి గంగలో కలుపు, బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లే. ఆదివారం పని చేయడం పాపము. పాపపు సొమ్ముతో ఏం చేస్తావురా? ఎక్కడ నిద్రిస్తావు, ఎక్కడ కునుకుతావు? చెప్పండి. పాపపు సొమ్మును తీసుకెళ్ళి ఏం చేస్తావు? నీలాగా ప్రార్థన చేయని వాడు కాదా ధనవంతుడు? నీలాగా బైబిల్ చదవనోడు కాదా ధనవంతుడు? నీతిమంతుడని బైబిల్ చెప్పింది. నిజమేనా? యేసు ప్రభు అతని ప్రేమించి నువ్వు చుట్ట తాగుతావు, బీడి తాగుతావు, అబద్ధాలు ఆడతావు అని ఏమీ చెప్పలే. నీకొకటి కొదువుగా ఉన్నది, నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించమన్నాడు. కాని వాడు, నేనంత మంచివాణ్ణి, నాలో నా బాల్యం నుంచి నేను శనివారం మరి సండే స్కూల్ లాగా నేను శనివారం స్కూల్లో నేను చదువుకున్నాను, నేను శనివారపు టీచర్ దగ్గర నేను బైబిల్ పాఠాలని నేర్చుకున్నాను. ఇప్పుడు మనకు సండే స్కూల్ లాగా ఆ రోజు ఏ స్కూల్ ఉండేవి? శనివారపు స్కూల్ ఉన్నాయి చిన్న బిడ్డలకు. ఎందుకంటే వారు విశ్రాంతి దినాన్ని పాటించేవారు. వారి టీచర్ నేర్పింది, లేకపోతే వారి బోధకుడు నేర్పించాడు. మనము ఎలాంటి దొంగతనాలు చేయకూడదు, పొరుగు వారిని ఇదేది ఆశింపకూడదని బాల్యం నుంచి అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. అట్లాంటి నీతిమంతుడే చచ్చిపోయి పాతాళంలో ఉంటే అప్పుడప్పుడు చర్చకు వచ్చే నీకు పరలోకం ఎక్కడ? రేపు వాడు అంటాడు, సార్ నేను చేసింది ఏమన్నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదా అడుగుతాడు. రేపు యేసు ప్రభుని నిలదీస్తాడు. అప్పుడు ఏం చెప్పాలి యేసు ప్రభు? నీకు ఒకవేళ అప్పుడప్పుడు వచ్చే తిక్కలోడికి పరలోకం ఇస్తే అప్పుడు వానితో ఏం సమాధానం చెప్పాలి? వ్యాపారం కాదండి, ముందు నీ జీవం. నువ్వు చేసే ఆ ప్లాట్ బిజినెస్ కేవలం 10,000 వస్తాయేమో, 20,000 వస్తాయేమో, కానీ నీ లోపల ఉన్న ప్రాణ విలువ 10,000 ప్రపంచాల కంటే. నిజమేనా అండి? ఒకవేళ నీకున్న ఎకరం భూమి అమ్మితే 10 కోట్లు రావచ్చు. ఎంత వస్తుంది? 10 కోట్లు రావచ్చు. కానీ ఈ కోట్ల కంటే నీ ప్రాణం, చెప్పండి ఎన్ని వేల ప్రపంచాలు? నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలంటే నీకు 10,000 ప్రపంచాలు కావాలి. మరి సంపాదిస్తావా? ఈ ఒక్క భూమిని సంపాదించడం నీ వల్ల కాదు, నీ తాత ముత్తాత నీ జేజమ్మ దిగి వచ్చినా నీ వల్ల కాదు అది. హల్లెలూయా. మంచి అవకాశాన్ని, ఈ పట్టణంలో ఎందరో మంచివారు ఉన్నారు, దేవుడు వారికి ఇవ్వకుండా నీకు అవకాశం ఇస్తే ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు,
ఈరోజు నాకు మందు కొట్టేది ఉంది, కూలోళ్ళు వచ్చారు. నువ్వు చస్తే నీ కూలోళ్ళు ఎడిపోతారు. చచ్చే రోజు రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చచ్చినప్పుడు దేవుడు నీకు అవసరమవుతాడు. బిడ్డ, ఈరోజు నీకు అవసరం రాకపోవచ్చు దేవుడు. ఈరోజు నీ భార్య మాటకు వింటావు, నీ కుమారుడి మాట వింటావు, కానీ చచ్చినప్పుడు ఇక నీకు ఎవ్వరు అడ్డుపడరు. అక్కడ నువ్వు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తు, నువ్వు పాతాళం వెళ్లకుండా అడ్డుపడేదే యేసుక్రీస్తు. మరి ఆ అడ్డుపడే యేసుక్రీస్తును నువ్వు త్రోసివేసి ఈరోజు భార్య మాట విని, లేకపోతే కొడుకుల మాటలు విని, లేకపోతే ఇంకొక స్నేహితుల మాట విని వ్యాపారానికి చేయని పనికి వెళ్తే నిన్ను కాపాడేదేవరు? ఆ రోజు నీ పక్షాన నిలబడేదేవరు? నిజమేనా సార్? హల్లెలూయా. కాబట్టి మరి ఆదివారం పని చేయడం అనేది పాపం. పాపపు సొమ్మును తీసుకెళ్ళి నువ్వు ఏం చేద్దామని, దానివల్ల నీకేమైనా ఉపయోగమా? అందుకొరకే మనం ఎవరం అనేది గుర్తించాలి. హల్లెలూయా. మరి ప్రవక్త ఏమన్నాడు? ఆరాధ్యకుడు తన కుర్చీని ఖాళీగా ఉంచాడు, ఆరాధ్యకుడు తన కుర్చీని భర్తీ చేస్తాడు. ఆరాధ్యకుడు వేడా? ఆరాధ్యకుడు అయితే నీ కుర్చీ భర్తీ చేయాలి. హల్లెలూయా. కానీ నువ్వెందుకు నీ కుర్చీని భర్తీ చేయలేకపోతున్నావు అంటే నువ్వెవరో నువ్వు ఇంకా గుర్తించలేదు. ఇంకా నువ్వు ఏ విధంగా ఉన్నావు అంటే సేనాదయం పట్టిన వాడిలాగా. ఆ రోజు సేనాదయం పట్టిన వాడు పిచ్చి పిచ్చి వానిగా ప్రవర్తించాడు, గుడ్డలు చింపుకున్నాడు. కానీ ఈ రోజు నువ్వు మంచి బట్టలు వేసుకుంటున్నావు, అలాగనే మంచి బిర్యానీ తింటున్నావు, టిఫిన్లు చేస్తున్నావు, అయినా కానీ నువ్వు ఇంకా సేనాదయం పట్టిన వాడివి. నీవు ఆరాధికుడు అని గుర్తించినంత కాలం నీలో 2000 కాదు 10,000 మరి దానికంటే ఎక్కువనో నాకు తెలియదు. హల్లెలూయా. అయితే ఆరాధికుడు తప్పకుండా తన కుర్చీని, తన సీటును భర్తీ చేయాలి. తన సన్నిధితో వచ్చి దేవుడు అతని పట్ల చూపించిన మేలుల కొరకై అతడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడని ప్రవక్త అన్నాడు. తన సన్నిధితో వచ్చి దేవుని ఆరాధిస్తాడని అన్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మనుషులు కేవలం పాస్టర్ కొరకు వస్తున్నామన్నట్టుగా ఉన్నారు, ఏదో పాస్టర్ని ఉద్ధరించడానికి ఉన్నామన్నట్టుగా ఉన్నారు. లేదు సార్, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. నేను కేవలము ఒక సేవకునిగా నేను నియమించబడ్డాను కాబట్టి ఈ స్థలంలో నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అయితే మీకు ఉన్నది ఎవరితోనంటే దేవునితో మీకు కావాలి. దేవునితో ఒక మంచి వ్యక్తిగత అనుభవం మీకు కావాలి. మీరు దేవుని కొరకు మీరు పిలువబడ్డారు. మీ యొక్క ఆ యొక్క విమోచకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తును మాత్రమే మీరు ఆరాధించాలి. ఇంకా ఏ మనుషుల కొరకు మనం లేవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కార్యాలను మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం అర్థం కావట్లేదు. ఒకసారి మనం చూద్దాం. ఆ యొక్క బండ నుండి నిత్యము ఊరేడి నీరు 38వ పేర. బండ నుండి నిత్యము ఊరేడి నీరు. పిల్లలు మాట్లాడొద్దు. కావున అట్టి పరీక్ష పద్ధతి సమయమందు ఇజ్రాయేలు గొప్ప పతనమునకు గురి ఆయను. ఎవరు? ఇజ్రాయేలీలు. మనం కూడా ఇప్పుడు ఎవరం? ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు. మరి బాహ్య సంబంధమైన సున్నతి కలిగిన వారు నిజమైన ఇజ్రాయేలు కాదు, కానీ అంతరంగ సంబంధమైన సున్నతి కలిగిన వారి నిజమైన ఇజ్రాయేలీలు. నిజమేనా? గొప్ప పతనమునకు గురి ఆయను. ఆ గొప్ప తొట్టుపాటు కాలంలో ప్రజలు ఒక పక్క నుండి మరో పక్కకు పడిపోసాగిరి. వారి సనుగుడులో అప్పుడు మంచిది, మనం ఐగుప్తులో ఉండిన ఎడల బాగుండేటిది, మన ప్రాణములకు రొట్టె కావలసి వచ్చెను అనుకొనిరి. ఆనాడు చరిత్రలో వారు అలాగే సణిగిరి. చరిత్రలో వారు అలాగే సణిగారు, ఇప్పుడు కూడా అలాగనే సణుగుతున్నారు. ఈరోజు నేను వర్తమానంలోనికి వస్తే నాకు డబ్బులే, నాకు ఎటు వెసులుబాటు లేదు అంటే దేవుడు ఏమైనా పక్షపాత? ఎందుకు నువ్వు ఆర్థికంగా దీవించబడలేకపోతున్నావు? దానికి ఒక తాళం ఉన్నది.
నువ్వు దేవుని కొరకు ఏం చేయకుండా నిన్ను ఆయన ఎట్లా దీవిస్తాడు ఆయన? అంటే దేవుడు ఏమన్నా తిక్కలోడా, సోయలేనోడా? నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావో, ఆయన కొరకు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో, ఆయన వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలియదా? మరి డబ్బుల ఒక్క విషయంలో మాత్రం దేవుడు నీకు కట్టలు చేయాలి. మరి ప్రార్థన చేసే దగ్గర సంగతి ఏంటిది? వాక్యం చదివే దగ్గర నీ సంగతి ఏంటిది? హల్లెలూయా. సువార్త ప్రకటించే దగ్గర నీ సంగతి ఏంటిది? ఒక్కరి కూడా నోరెత్తి పనికి మారిన మా జాతి, మా కులం ఇది ఏంటిరా నీ కులం? ఏంటిది నీ కులం అంటాను? మేము ఫలాలు ఇంటోళ్ళం. ఏంటిది నీ ఇంటికి ఉన్న బలం ఏంటిది? ఆప్తాలది ఒక మట్టి, ఆప్తాలది అది పురుగది. కానీ దేవుని గురించి నువ్వు ఏం చేయకుండా డబ్బులు కట్టలు కట్టలుగా ఎట్లా వస్తాయి నీకు? సోయి ఉండనక్కర్లేదా? సహోదరుడా, సంగమా, దీవించబడాలంటే నువ్వు ఒకే ఒకటి చేయాల్సింది. హల్లెలూయా. నేనెంత భయంకరమైన కరువులో నుంచి వచ్చాను తెలుసా? హల్లెలూయా. ఈరోజు నాకున్న ఈ స్థానము నేను ఏదో కష్టపడి సంపాదించింది కాదు. ఇది దేవుడిచ్చిన స్థానం. ఇది దేవుని ప్రేమించే ఒక హృదయం ఉంటే చాలు. ఆయన ఏ కరువు రానియాడు. ఆయన సింహం పిల్లలు లేమిగలవై అవి ఆకలి కొనునేమో గాని నిన్ను ఆశ్రయించిన ప్రజలకు ఏ మేలు కొద ఉండదు. ఆయన అంటే దేవుడు ఏమైనా గుడ్డోడు అనుకున్నావా? చెవిటోడు అనుకున్నావా? నీ ప్రవర్తన తెలియదు అనుకున్నావా? సోదరుడా, పిచ్చి వేషాలు వేసేది ఇప్పటికైనా మానివేయాలి. దేవుడు ఆర్థికంగా దీవించాలంటే నువ్వు సరెండర్ కావాలి. హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు సరెండర్ కావాలి. నీ జీవితం సరెండర్ అవ్వాలి. అప్పుడే దేవుడు నీకు ఏదైనా మేలు చేస్తాడు. ఆయన అన్యుడిలాగా జీవించి, పిచ్చోడిలాగా జీవించి అసలు నీకు దేవునికి ఎలాంటి సంబంధం ఉందని నీకు ఆయన మేలు చేస్తాడు. ఆయన నువ్వు ఎవరో గుర్తించావా? హల్లెలూయా. కానీ మనము ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని కార్యాలపైన నీకు లక్ష్యం లేకపోతే నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? హల్లెలూయా. ఆయన అన్నాడు, మొదట నా నీతిని, రాజ్యమును వెతుకుడు. చూడండి సార్, ఈరోజు తాగుబోతులు ఎందరో పిచ్చిగా తాగుతున్నారు. వారికి తాగడానికి డబ్బులు వస్తున్నాయి. నిజమేనా? చూడండి, వారికి ఏ విధంగా వస్తున్నది? దయ్యం అన్నది, ఇదిగో ఈ లోక వైభవం అంతా నాది, నువ్వు నాకు సాగిలపడ్డావా, ఇవన్నీ ఇస్తానన్నాడు వాడు. కాబట్టి వాని యొక్క దేవుడు ఎవరంటే డబ్బు. కాబట్టి వారికి ఏ విధంగా అయినా వస్తుంది. కానీ నువ్వు నిజమైన ఆరాధికుడు అయితే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. నీవు ఒకటే తీర్మానం చేయాలి, ప్రభువా నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నీ చిత్తాన్ని చేస్తాను, అయితే నువ్వు నన్ను దీవించాలి. ఆ రోజు యాకోబు అదే చేశాడు. ఆయన, ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను, నేను వెళ్తున్న ప్రాంతం నాకు తినడానికి తిండి, నేను కట్టుకోవడానికి బట్టలి. హల్లెలూయా. కానీ అసలు ఉన్నాడా ఆయన? ఏదో గాలి కొట్టుకొని వస్తున్నాం కానీ అసలు నమ్మకం ఎక్కడుంది మనకు? విశ్వాసం ఎక్కడుంది మనకు? ఒక దేవుడు ఉన్నాడు, పోషించగల దేవుడు ఉన్నాడు. ఆ రోజు ఏ పంట వేయని ఆ యొక్క తిస్బీయుడైన ఏలియాను పోషించిన దేవుడు ఇంకా అదే దేవుడు నాకున్నాడు. ఆ పేదవాడైన విలియం బ్రెన్హామును పోషించిన దేవుడు ఇంకా నాకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆయన ఆ యొక్క ఏలియా ఏమన్నాడు? మొదట నా నీతిని, రాజ్యమును, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకమ్మా, అప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు. ఏంటిది దేవుని నీతి? ఏలియా ఏం చెప్పాడు దాన్ని చెయ్యడమే దేవుని రాజ్యాన్ని వెతకడం, దేవుని నీతిని వెతకడం. ఆయన ఏమన్నాడు? ఆయన మొదటి అప్పం నాకు ఇవ్వమన్నాడు ఆయన. కానీ నీ మొదటి అప్పం ఎత్తి దేవునికి ఇస్తున్నావా? ఏంటిది మొదటి అప్పం? చెప్పండి, ఏంటిది మొదటి అప్పం? మొదటగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మొదటగా దేవుని వాక్యాన్ని చూడాలి. లేవగానే మరి లోకస్తులైతే లేవగానే వాళ్ళ తండ్రిదో లేకపోతే ఎవరిది కలిసి వస్తుందో వాళ్ళ ముఖాలు చూస్తారు. వాళ్ళు అనుకుంటారు, ఈరోజు నేను ఎవరి ముఖం చూశాను అంతా నాకు మొత్తం శకునమే అర్థమవుతుంది. కానీ ఒకే ఒక దివ్యమైన ముఖం ఎవరు తెలుసా? అది దేవునిది. ఆయన 10,000లో అతి సుందరుడు ఆయన. నీవు లేవగానే మొదటగా నీవు వాక్యం యొక్క ముఖాన్ని చూడాలి. మొట్టమొదటగా నీ దేవునితో నువ్వు మాట్లాడాలి.
ఆ తర్వాతనే ఇతరులతో నువ్వు మాట్లాడాలి. కానీ ఇదంతా మనకు ఎక్కడున్నది? ఊరికి అందరిలాగా మనకు కూడా మన పిల్లలు బాగా చదువుకోవాలి. మరి లోకస్తులు ఆలోచించేది అదే కదా, నువ్వు ఆలోచన చేసేది అదే కదా. కానీ నా బిడ్డలు వాక్య ప్రకారంగా ఎదగాలి, వారు వాక్యంలో ఎదగాలి. హల్లెలూయా. మరి ప్రవక్త కూడా బిడ్డల గురించి ఆయన గొప్ప చదువులు చదవాలి, ఐఏఎస్లు కావాలి, అవన్నీ ఏం ఆలోచన చేయలేదు ఆయన. హల్లెలూయా. కేవలం ఆయన నమ్మకంగా యథార్థంగా ఆయన దేవుని సేవ చేశాడు. ఆ బిడ్డలు ఇప్పటికి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. వారి కొరకు ఆయన డబ్బులంతా స్టోర్ చేసి ఏం పోలేదు ఆయన. కానీ నీతిమంతుల బిడ్డలు విడవబడుట నేను ఎన్నడూ చూడలేదని దావీదు అన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆ విషయాన్ని చూసుకుంటాడు ఆయన. మరి అందుకొరకే ఆ సారెపాతు విధవరాలు ఏం చేసింది? మొదటి అప్పమును తీసుకెళ్లి ఏలియాకి ఇచ్చింది, ఆ మొదటి నూనె చుక్కని తీసుకెళ్లి ఏలియాకి ఇచ్చింది. ఆ 3.5 సంవత్సరాల కరువులో ఆమె పోషించబడింది. హల్లెలూయా. ఈరోజు కూడా అంతే, నీ మొదటి అప్పాన్ని ఏలియాకి ఇవ్వాలి. ఏలియా ఏమన్నాడు? మొదటగా చెల్లించమన్నాడు ఆయన. మరి ఏం చెల్లించాలో నాకు తెలియదు, కానీ మీరు కూడా వర్తమానానికి పిలువబడ్డారు. ఏదో నేను చెప్తే నా వాక్యమైనట్టుగా, నేనేదో రాసుకున్నట్టుగా ప్రతిసారి దీని గురించే మాట్లాడతాడు ఈయన. నేనెవడండి మాట్లాడడానికి? నాకేం హక్కుందండి? మీరు ఆరాధకులైతే మీరు ఏం చెల్లించాలో చెల్లించకూడదో అది మీకు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. కానీ నీ ఆశీర్వాదపు తాళపు చెవి అదే. మొదటగా నీకు వచ్చే రాబడిని ముందుగా దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో నీవిచ్చింది ఇది, నీవు నాకు మంచి ఆరోగ్యం బట్టి ఇది నాకు వచ్చింది, ఇగో నీకు ఇస్తున్నాను ప్రభువా. రాబోయే భవిష్యత్తు గురించి నాకు బెంగలేదు, నేను డబ్బులు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనగా నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు నీవు నీ హస్తంలో పట్టుకొని ఉన్నావు. అట్లా నీకు నమ్మకం ఉంటే కదా, అసలు నమ్మితే నువ్వు అలాగ ప్రార్థన చేస్తావు. అసలు దేవుని పైన నమ్మకం లేని వారు ఇక్కడ బోర్డు 90% మంది ఉంటారు ఇక్కడ. అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఎత్తబొట్టు అనేది కేవలం కొద్ది మందికే జరుగుతుంది అన్నాడు ఆయన. మరి మీరు ఏ వాక్యాన్ని పట్టుకోకుండా మరి ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సహోదరులారా, ప్రతి వాక్యాన్ని వర్తమానాన్ని మనం పట్టుకోవాలి. ఇది సంఘ శాఖ కాదు, ఇది డినామినేషన్ కాదు, ఇది క్రిస్మస్ ఆచరించే గుంపు కాదు, ఏదో ఈస్టర్ గుడ్ ఫ్రైడేనో పండుగ చేసే వాళ్ళం కాదు. మనం వాక్యానికి మన జీవితాన్ని సమర్పించే ప్రజలం మనం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు పరీక్ష ఉన్నది, నిజమేనా? పరీక్ష ద్వారానే నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీకు డబ్బు పరంగా పరీక్ష ఉంటుంది, వస్త్రాల పరంగా, అన్ని విషయాల్లో నీవు దేవుని చేత పరీక్షింపబడతావు. అన్ని విషయాల్లో నీవు ప్రభువా నాకు ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ప్రభువా నువ్వు నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, దానికంటే నాకు సంతోషం ఏముంది ప్రభువా అని నీవు నీ సంతోషాన్ని దేవునికి వ్యక్తపరచాలి. హల్లెలూయా. సరే, కొన్ని కార్యాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలు ఒక పక్క నుండి మరొక పక్కకు పడిపోసాగిరి. వారి సనుగుడులో అప్పుడు మంచిది, మనము ఐగుప్తులో ఉండిన ఎడల బాగుండేటిది, మన ప్రాణములకు రొట్టె కావలసి వచ్చాను అనుకొనిరి. ఆనాడు చరిత్రలో వారు అలాగే సణిగిరి. వారికి ఏం కావాలో దేవునికి తెలియదా? వారిని పిలిచిన దేవుడు, నిజమేనా? వారికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఆయన దాన్ని చీల్చలేదా? చీల్చాలన్న సంగతి వీళ్ళకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? ఆయనకు బాగా తెలుసు. వారికి ఆహారం కావాలని దేవునికి తెలియదా? వారికి చెప్పులు కావాలని దేవునికి తెలియదా? వారికి వస్త్రాలు కావాలని దేవునికి తెలియదా? ఆయన వాటన్నిటిని ఇచ్చాడు ఆయన. మరి వారు పొయ్యిలు పెట్టకుండానే పరలోకం నుంచి వండి ఆయన తన నోటి మాట ద్వారా పలికి ఆయన ఆహారాన్ని పంపించాడు ఆయన. కానీ దేవుడిచ్చే ఆహారం పైన వారికి సాటిస్ఫైడ్ లేదు, సంతృప్తిగా లేదు వారికి. వారు దేవుడి ఇచ్చే ఆహారం కంటే ఆ రొట్టెలు, ఐగుప్తు రొట్టెలు మంచివి అనుకున్నారు, అది కోరుకున్నారు వాళ్ళు. కానీ మనం ఏది కోరుకోవాలి? దేవుడిచ్చేదే శ్రేష్టమైనది. హల్లెలూయా. దానికి మించింది మరొకటి లేదండి. ఈరోజు కూడా మన మన్నా ఏంటిది? వర్తమానమే నీ మన్నా. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఈ వర్తమానం కంటే సంఘ శాఖలు ఇంకేమైనా ఉన్నదా? లోకంలో ఇంకేమైనా దొరుకుతుందా అని నువ్వు ఎదుగుతున్నావు.
కానీ దేవుడు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. నీకు ఇవ్వబడిన వర్తమానం ఏంటిది? ఇది దేవుని నోటి ద్వారా వచ్చిన వర్తమానము. ఈ లోకంలో ఉండే ఆహారాల అన్నిటికంటే ఈ వర్తమానము శ్రేష్టమైనది. కానీ నువ్వు కొన్నిసార్లు సణుగుతున్నావు. అయితే సహోదరుడు, ఆ రోజు ఇజ్రాయేల్ యొక్క సణుగుడు విన్న దేవుడు ఇంకా మీ సణుగుడు కూడా వింటున్నాడు. ఆయన సణగొద్దు దయచేసి. చూడండి, ఇప్పుడు ఈ ఆధునిక దినంలో మోడర్న్ డేస్ ఇవి. హల్లెలూయా. ఆ పాత కాలంలో ఎలాగున్నదో ఈ మోడర్న్ డేస్ లో కూడా అదే విధంగా ఉన్నది. ఈ ఆధునిక దినములలో ఇలాగనుచున్నారు, ఓ ప్రతి బుధవారం రాత్రి ప్రార్థనా కూటం. ఏమంట? ఏం పోతాం లేదు సార్, ఆ పాసర్ ఏదో పాట పాడతాడు, ఏదో చెప్తాడు, ఆయన దానికి మనం పోవాలా అంటే నువ్వు ఎట్లాంటి వాడివో ప్రవక్త అంటున్నాడు ఇక్కడ. బుధవారం రాత్రి ప్రార్థనా కూటం, ప్రతి ఆదివారపు ఉదయం చర్చికి వెళ్ళాలి, బుధవారం వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి. ఏమి విందుము? అదే కదా, బోధకుడు నిలబడి మాట్లాడును, పాటలు పాడేదారు, ముగియును. మరి ఇంకేం కావాలరా నీకు? ఇంకేం కావాలంటున్నాను. నువ్వు ఆరాధకుడు కాదా? వాక్యం వినడానికి కాదా? దేవుని ఆరాధించడానికి కాదా? మరి ఇంట్లో కూర్చొని ఊరికే ఫోను కిందికి పైకి, లేకపోతే వాడితో వీడితో అనవసరంగా వదిలిపోతూ మాట్లాడడం కంటే దేవుని సన్నిధికి వస్తే దేవుడినితో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళాలి. ఏమి విందుము? అదే కదా, బోధకుడు నిలబడి మాట్లాడును, పాటలు పాడెదరు, ముగియును అని నువ్వు అనుకుంటా. అట్లా అనుకొని లెక్కలేసుకొని ఇంటి దగ్గరే ఉండిపోతున్నావు. అంటే నిన్ను ఏమనాలి ఇప్పుడు? ఆరాధికుడు అని దేవుడు అంటాడా? ఒకవేళ నేను నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, బ్రదర్ గాడ్ బ్లెస్ యూ, నువ్వు చాలా మంచోడివి, చొక్కం వెండి బంగారం అని నేను అనొచ్చు. కానీ దేవుడు అంటాడా మరి? చూడండి, అదే కదా, బోధకుడు నిలబడి మాట్లాడును, పాటలు పాడేదారు, ముగియును అంటే ఒక విధి నిర్వహణ వల్ల నీవు సాగిపోతున్నావు. నీవు ఒక ఆరాధికునివి కావు. అట్లా అనుకునేవాడు, లెక్కలేసేవాడు అసలు ఆరాధికుడు కాడు. ఆరాధికుడు అక్కడికి ఆరాధించుటకు వెళ్ళును. ప్రతి ఆరాధికుడు ప్రతి బుధవారం ఎందుకు రావాలి? ఆరాధించడానికి రావాలి. ఆదివారం ఎందుకు రావాలి? ఆరాధించడానికి రావాలి. దేవుని ఎదుట తన్ను తాను వ్యక్తపరచుకొనును. చర్చికి రావడం అంటే నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుని ఎదుటికండి. వింటున్నారా? చెవులు జాగ్రత్త వినండి. మనం చర్చి కాదు వచ్చేది, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ఎదుటకు మనం వస్తున్నాం. హల్లెలూయా. ఆరాధించుటకు వెళ్ళును, దేవుని ఎదుట తన్ను తాను వ్యక్తపరచుకొనును, దేవుని ఆయన మంచితనమును బట్టి స్తుతించును. దేవుని ఏం మంచోడు సార్ ఆయన. మేము ప్రార్థన చేయకపోయినా మాకు కట్టలు డబ్బులు ఇవ్వాలి, మేము వాక్యం చదవకపోయినా ఆయన మమ్మల్ని నిండుగా దీవించాలి, మా బతుకులు లోకస్తుల వల్ల ఉన్నా సరే మాకు ఆయన కట్టలు పార్సల్ చేయాలి. అట్లనా? కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. ఆయన దేవుని ఆయన మంచితనమును బట్టి స్తుతించును. దేవుని మంచితనం మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అర్థమైతే మరి ఒక చక్కటి పాట ఉంది, చూడండి, నేను పాడతాను ఇప్పుడు. హల్లెలూయా. ఇది మనం తరచుగా పాడుతూ ఉంటాం. కాబట్టి ఆరాధకుడు ఏం చేయాలి? ఆయన మంచితనమును బట్టి స్తుతించును, ప్రతి మాట అతడు దానిపై ఆధారపడును. ప్రతి మాట పైన ఆధారపడాలి ఆరాధికుడు. హల్లెలూయా. మరి తలంచుచు ఉన్నా నీ కృపా నే నమ్ముకోనున్నా, నీ కృపా తలంచుచు ఉన్నా, నీ కృపా నే నమ్ముకోనున్నా, నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును, నీ కృప
యేసయ్యా ఆవలి గ్లోరీ యేసయ్యా ఆవలి తలంచుకున్నా నీ కృపని నమ్ముకోనున్నా నీ కృప తలంచుకున్నా నీ కృపని నమ్ముకోనున్నా నీ కృప ఉదయమునా చెట్టు నాకు మందు కురిసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటిని రక్షించెనే ఉదయమునా చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృప నా వంటిని రక్షించెనే నీ కృప విలువైనది నీ కృప మధురమైనది నీ కృప ఆమేన్ నీ కృప మధురమైనది తలంచుకున్నా నీ కృప నీ కృప తలంచుకున్నా నీ కృప నీ కృప పర్వతములు తొలగినను ఎటువంటి మేఘలు తత్తరిల్లినా నీ కృప శాశ్వతమై భయపడకు అని పలికినది పర్వతములు తొలగినను ఎటువంటి మేఘలు తత్తరిల్లినా నీ కృప శాశ్వతమై భయపడకు అని పలికినది నీ కృప ధైర్యమిచ్చేది నీ కృప నిలబెట్టేది నీ కృప ధైర్యమిచ్చేది నీ కృప నిలబెట్టేది తలంచుకున్నా నీ కృప నీ కృప తలంచుకున్నా నీ కృప హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం ఈ విధంగా సజీవులంగా ఉన్నామంటే ఆయన కృప ఆ యొక్క మంచు ఏ విధంగా అయితే చెట్టు పైన ఆవరిస్తుందో ఆ విధంగా ఆవరించింది కాబట్టే ఈరోజు మనం బతికున్నామండి. ఆయన అన్నాడు, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు అన్నాడు ఆయన. మరి నమ్మడానికి మనకు ధైర్యం లేదా? నమ్మాలి ఖచ్చితంగా. హల్లెలూయా. చూడండి, కాబట్టి దేవుడు ఎంతో దయగలవాడండి. ఆయన మనం కూడా మంచి హృదయాన్ని కలిగి ఉంటే దేవుడు మనని ఎంతగానో ఆయన ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. అయితే ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం? ఎందుకనంటే మనము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టడం ద్వారా, దేవుణ్ణి ఎవరైతే లక్ష్య పెడతారో దేవుడు వారిని లక్ష్య పెడతాడు. మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు ఆయన. ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అనేది కాదు, ఆదివారం పనికి వెళ్తా టిఫిన్ పట్టుకుంటా అనేది కాదండి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఆదివారం పనికి వెళ్తున్నావంటే నీకు సమాధానమే లేదు. నిజమేనా? సమాధానం దొరికితే నువ్వేం చేస్తావు? ఆరాధన చేయడానికి వస్తావు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, కొన్ని కార్యాలు మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవిస్తాడు. మంచితనమును బట్టి స్తుతించును, ప్రతి మాట అతడు దానిపై ఆధారపడును. ఒక ప్రేమ వ్యవహారం వలె ఉండును. మనం ఇప్పుడు ఎవరి ప్రేమలో ఉన్నాం? యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మనం ఉన్నాం. ఎందుకు? ఒకవేళ నువ్వు ప్రేమలో లేకపోయినా ఆయన నిన్ను గురించి పెద్దగా ఆయన ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ లోపల ఉన్న ప్రాణము, నీ దేహము సమస్తమును దాన్ని తయారు చేసింది దేవుడు. అయితే నీవు ఆయన నీకు చేసిన మేలును బట్టి నీవు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఆయన హల్లెలూయా. ఒక ప్రేమ వ్యవహారములే ఉండును. నీవు విధిని నెరవేర్చుటకు ఒక బాలికతో స్నేహించవు, లేదా ఒక బాలునితో స్నేహం చేయవు. నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు, హల్లెలూయా, అతడు వచ్చి నిన్ను చూచినచో అందులో ఏం ప్రయోజనం నీకు లేదు. యువకుడు యువతితో విధి నెరవేర్చుట కోసం వెళ్ళినా కూడా అంతా ఒకటే. అది ప్రేమ కాదు. హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో నీకు ఆసక్తి ఉండదు. అవతలి వ్యక్తిని చూడవలనని ఆకాంక్షించవు. అది నీకు ఒక విసుగుదల పనిగా ఉండును. అవతలి వ్యక్తి నిన్ను చూచుటకు వచ్చినా గాని నీవు ఆనందించక మరి ఎంత త్వరగా పోవునా అని చూచెదవు. హల్లెలూయా. అందుకే నీకు కూడా అలాగే అనిపించుతున్నది. ఇంతసేపు ఎందుకు ప్రసంగించున్నాడు? మా అమ్మ చెప్పిందా బాబు, నిన్ను కలవమని చెప్పి, నీతో మాట్లాడమని చెప్పింది. ఏంటి సంగతి చెప్పు. అట్లా అన్నదనుకోండి, ఇష్టముతో గనక మాట్లాడితే నిజమేనా? అది వేరుగా ఉంటది. కానీ ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించకుండా, ఆయన మాటల వైపు ఆసక్తి కలిగి ఉండకుండా, నీవు లేకపోతే ఆయన మాటలు ఎలా వినగలవు? ముందుగా ఆయన పైన నీకు ప్రేమ పుట్టాలి. ఆయన నీ పైన ప్రేమను ఆయన వర్ణించలేని అగాపి ప్రేమను ఆయన నీ పైన కుమ్మరించాడు. ఆయన అంటే అర్థం ఏంటిది? నీ కొరకు తన సర్వస్వాన్ని ఆయన ధారపోసాడు. ఆయన ఆ రక్తము నిన్ను ఆవరించింది. ఎందుకు? నీ ప్రేమలో ఆయన పడ్డాడు కాబట్టి, నిన్ను ఆయన అధికంగా ప్రేమించాడు కాబట్టి. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? నీ ప్రేమను ఆయన పైన ఉంచాలి. నువ్వు ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా. మరి ప్రవక్త పాడినట్లుగా ఎల్లప్పుడు ఆయన పాడేవాడు. ఆయన నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షము పైనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రేమ అది! మన రక్షణ ఆయన కల్వరిలో కొన్నాడు. ఆయన సోదరుడు, నువ్వు నిజంగా ఆయన ప్రేమలో ఉంటే ఆ పాటను పాడకుండా ఉంటావా? ఆయన కృపను తలంచకుండా ఉంటావా? ఆయన ప్రాణాన్ని ఎత్తుకొని పోయి దరిద్రుడా ఈరోజు వ్యాపారం చేస్తావా? ఏమండి? ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆ యొక్క ప్రాణాన్ని ఎత్తుకొని పోయి లోకంలో డబ్బులు సంపాదిస్తావా? దానికి ఒక రోజు నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. ఇది నేను చెప్పట్లేను, ప్రవక్త చెప్పాడు. ఆదివారం పని చేయడం పాపం అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకున్నది ఒకే ఒక కసి సార్, ప్రతి ఆరాధకుడు సమయానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ప్రార్థన చేయండి అని బోర్డు పైన రాయాలా? ఆరాధకునికి బోర్డు పైన రాయాలా? ఆరాధకుడు రాగానే బయట మనం మాట్లాడుతూనే ఉంటాం. మధ్యాహ్నం పూట రాగానే చెప్పులు ఇడవాలి, లోపలికి రావాలి, మోకరించాలి. రాగానే మనం ఏమంటే ఇంత లావున్నాం, మనం మోకాలు వేయలేం, కుర్చీలోనే కూర్చోవాలి. ఎంత దరిద్రులకు తయారయ్యారండి. ఏం మోకాళ్ళు వేసే మాయరోగం, మోకాళ్ళు వేయలేమా? ఇప్పటికి నేను వేస్తాను, మోకాళ్ళ పైన చేస్తాను. నేను కుర్చీలో కూర్చొని అట్లా చేసేది ఉండదండి. అంటే మీటింగ్లో మనం తప్పకుండా మన సొంత చర్చిలో మనం
ఆరాధకుడు తన యొక్క ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని తన స్థానంలో కూర్చోవాలన్నాడు. ఏం మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసి ఏం చేతులు ఎరిగిపోతాయా? అంటే ఎవడు చెప్తాడు ఇవన్నీ? నీ లోపల రావాలా ఆ ఊట. ఆ పావురానికి నూనె ఎవరు రాస్తారు? పైన పైన ఎవరు రాయరండి, లోపల అదే ఊరుతా ఉంటది. దేవుడు పెట్టాడు అది. హల్లెలూయా. దేవుని మంచితనాన్ని మనం పొగడడం రాదు, కానీ మనకు అన్ని ఆశీర్వాదాలు కావాలి. ఇస్తాడు ఆయన, తప్పకుండా ఇస్తాడు. మీ యందు నా మాటలు ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి అన్నాడు ఆయన. హల్లెలూయా. అది సార్ ఆయన అన్నాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన ఎన్నడూ తప్పాడు. ఆయన భూమి ఆకాశాల తలకిందులు అవ్వచ్చు, కానీ మీ యందు నా మాటలు ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క ప్రేమలో ఉండాలి. దేవుడే నీ సంతృప్తికరంగా ఉండాలి. నీ హృదయం అంతా దేవుడు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయగలవు. 2 గంటలే కానీ 3 గంటలే కానివ్వండి, ఎంతసేపు మాట్లాడినా అవి దేవుని మాటలు. అవి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సరే నేను చదువుతున్నాను చూడండి. అందుకే నీకు కూడా అలాగే అనిపించున్నది. ఇంతసేపు ఎందుకు ప్రసంగించున్నాడు? ఇదంతా ఏమిటి చూశారా అంటే నువ్వు ప్రేమలో లేవు. అంటే టైం చూసుకోవడం, 1 గంట ఎప్పుడైతుంది అంటే టయానే చూస్తున్నావు తప్ప వచ్చే వాక్యాన్ని, వర్తమానాన్ని, ఆ లోతును, ఆ మర్మాన్ని చూడవా? ఎవరి కొరకు ఈ వర్తమానం, ఇంత గొప్ప వర్తమానం, 1200 వర్తమానాలు ఇచ్చాడు ఆయన. మరి ఇవన్నీ చూసుకోకుండా ఓన్లీ టైమే చూస్తే నీకు ఆయనలో ఏ ప్రేమ ఉన్నది? భార్యాభర్తలు ఇద్దరు, ఈమె ఇల్లు ఇడిచిపోయి ఎప్పుడు పోతుంది, ఎప్పుడు చేస్తుందిరా ఈమె, నా పీడ ఎప్పుడు ఇరుగుతా అంటారా? ఏం భార్య అంటారా అని, లేకపోతే ఏం భర్త అంటారు? ఎంత కాలమైన భార్య విసుగుదల అనిపిస్తుందా? భర్త విసుగుదల అనిపిస్తాడా? మరి మీరు ఎలాంటి భార్యాభర్తలు? యేసుక్రీస్తు నువ్వు ఎలాంటి భార్యాభర్తలు? హల్లెలూయా. చూచారా అంటే నువ్వు ప్రేమలో లేవు. ఉదయకాలము ఆత్మ హెచ్చరికను బట్టి ప్రతి మాటను నువ్వు నిజంగా గట్టిగా పట్టుకొని ఉండవలెను. దేన్ని? ప్రతి మాటను నువ్వు నిజంగా గట్టిగా పట్టుకొని ఉండవలెను. హల్లెలూయా. నీకు ఒకవేళ ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఆయన మాటలు ఎత్తుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి, ప్రభువా నువ్వు అన్నావు మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నావు. ఇదిగో నా శాయశక్తిలో ప్రభువా నీ నీతిని వెతుకుతున్నాను, నీ రాజ్యాన్ని వెతుకుతున్నాను. ప్రభువా ఇదిగో నాకు ఫలానా అవసరం ఉన్నది, ప్రభువా సహాయం చేయి. నీ అవసరత తీర్చాడు ఆయన. ఖచ్చితంగా ఆయన పక్షపాతి కాడు ఆయన. హల్లెలూయా. నీ యొక్క మంచితనాన్ని మర్చిపోయే దేవుడు కాడు ఆయన. హల్లెలూయా. నిజంగా గట్టిగా పట్టుకొని ఉండవలెను. చూడండి, ప్రతి మాటను పట్టుకొని నిలుచుట ఆయన దాన్ని గూర్చే మీకు చెప్పి ఉండును. అలాగనే పట్టుకొని ఉండుడి. దేవుని యొక్క ప్రతి మాట నిత్య జీవమే. ప్రతి మాట ఏ పరిస్థితిలోనైనా కానీ సంగమునకు వెళ్ళుట ఆనందముగా ఉండును. ఎవరికి? దేవునితో ప్రేమలో ఉన్నవారికి. ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఆయన ప్రేమలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రతి కూటానికి వెళ్తావు. హల్లెలూయా. ఏ పరిస్థితులైనా కానీ సంగమునకు వెళ్ళుట ఆనందంగా ఉండును. అది ఎండైనా చలైనా, ప్రజలు ఏమనుకొనినా, ఇతరులు ఏమనుకొనిచున్నా ప్రభుని యొక్క మాట వినుంట ఆనందముగా ఉండును. హల్లెలూయా. అనగా నువ్వు క్రీస్తుతో ప్రేమలో ఉన్నావు. చూచారా, నువ్వు సంగమునకు వెళ్ళుటకు ప్రేమించెదవు. ప్రేమలో ఉంటే నిన్ను ఎవడు ఆపేది? యేసు ప్రభువు ప్రేమలో లేవు కాబట్టి ఏ దయ్యం అని నిన్ను ఆపేస్తుంది. కానీ ప్రవక్త అన్నాడు, పాతాళంలోని దయ్యాలన్నీ వచ్చినా ఏర్పాట్లో ఉన్న వాడిని ఆపలేవు. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఎంతమంది మాటలను పట్టుకుంటున్నారు? కాబట్టి మన తీర్మానం అలాగ ఉండాలి. ఎండైనా చలైనా, ప్రజలు ఏమనుకున్నా, ఇతరులు ఏమనుకున్నా ప్రభుని యొక్క మాట వినుట ఆనందంగా ఉండును. అనగా నువ్వు క్రీస్తుతో ప్రేమలోనున్నావు. ఇప్పుడు ఇది సారి 7వ ముద్ర అంటే
ఇప్పుడు కొందరు వదురుబోతులు ఏమంటారు, 7వ ముద్ర అంటే వాడు ఎట్లయినా గజ్జిగా ఉండని. 7వ ముద్ర ఏంటిది అంటే పుస్తకం చదవడం 7వ ముద్రనా? ఎవరు 7వ ముద్ర? ఆరాధికుడు దీనుడిగా మారడం. అదే దీనులుగా ఉండుడి, దీనులుగా ఉండుడి, ప్రేమతో నింపబడుడి. ఎందుకనగా 7వ ముద్ర ఇప్పబడే సమయానికి మనం వచ్చాం. అలా 7వ ముద్రను ఆకర్షిస్తుంది. నిజమేనా? 7వ ముద్ర ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు 7వ ముద్రగా నువ్వు మారాలి. అప్పుడు ఆ 7వ ముద్ర వచ్చి నిన్ను క్యాప్చర్ చేస్తుంది, నిన్ను ఎత్తుకొని పోతుంది. అది ఆదాములో నుంచి దేవుడు ఎవరిని తీశాడు? ఆదామును తీశాడు ఆయన. నువ్వు నాలో నుండి తీయబడితే గనక నీకు ఆదామని పేరు పెడుతున్నాను. ఇప్పుడు ఆయన కూడా అంటాడు, నా వాక్యములో వాక్యం, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నా ఆత్మలో ఆత్మ. ఇదిగో నువ్వు వర్తమానంలో వర్తమానం. నువ్వు నాలో నుండి తీయబడితే గనక నీవు వధువు అని పిలువబడదు అంటాడు ఆయన. ఉన్నారా ప్రేమలో? అనగా నువ్వు క్రీస్తుతో ప్రేమలో ఉన్నావు. చూచారా? నీవు సంగమునకు వెలుటకు ప్రేమించెదవు. మంచిది, మధురమైన దానా, మరలా ఆదివారం ఉదయం వచ్చాను. సదురు ఏం ఆదివారం ఏంటిదో ఇది. మళ్ళీ ఆ టయానికి పోకపోతే ఆ పాస్టర్ ఎందుకు టయానికి రాలేదని అంటాడు. ఒకవేళ అట్లా అన్నావు అనుకో నీ భార్యతో, ఇప్పుడు నువ్వు ప్రేమలో ఉన్నావా? లేవు. మంచిది, మధురమైన దానా, డియర్ హనీ, మరలా ఆదివారం ఉదయం వచ్చాను. మనము పిల్లలను సిద్ధం చేసుకొని అచ్చటకు వెళ్ళవలను. అది మరలా ఆదివారం వచ్చినది. ఇక మనకు సమయం ఉండదు. ఎందుకో తగలబడ్డానికి, పాతాళానికి పోవడానికి. అది నీకు సమయం. నీ సమయం అంతా ఎక్కడ గడపాలి? అంతేనా కాదా? బయట ఊర్లలో ఆ వీధి ఈ వీధి తిరిగి కొన్ని కుక్కలు రోడ్డు మీద పోయేటప్పుడు దానికేదో ఆ ఎల్లయ్య డబ్బులు ఇచ్చేవాడిగా అక్కడ దాకా పోయిద్ది. మళ్ళీ ఆలోచన చేసుకుని మళ్ళీ ఈ ఎల్లయ్య గాడి దగ్గరకు వద్దు, మళ్ళీ అడ్డుపోవాలని అడ్డుపోతూ ఉంటుంది అది. అంటే మనం ఏమన్నా వీధి కుక్కలమా? మనకెక్కడ పని? దేవుని పాద సన్నిధిలో. హల్లెలూయా. అందుకొరకే దావీదు ఏమన్నాడు? ఒకసారి చదువుదాం మనం. మనకు ఇప్పుడు నెమ్మది ఉన్నది, విశ్రాంతి ఉన్నది. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒకటి అందరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అందరు తీయండి సార్, అందరు తీయాలి సార్. సంఘ పెద్దలు చూడండి, బైబిల్ అందరు తీస్తున్నారో లేదు చూడండి. ఓకే, చదవండి సార్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గం ఎక్కడ? ఒక నలుగురు కూర్చొని వాని గురించి, వీని గురించి, ఆ స్త్రీ గురించి, ఈ స్త్రీ గురించి. ఈరోజు పనికి పోయినప్పుడు ఆ ముఠాలలో ఏం జరుగుతుంది? అన్ని ఇట్లాంటి గబ్బు వ్యవహారాలే. హల్లెలూయా. అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక. అక్కడ దేవుని బిడ్డలకు అపహాసకులు కూర్చున్న దగ్గర మనకు పని లేదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రుడు నీ జీవితం అంతా వాక్యం కొరకే ఖర్చు అయిపోవాలి. వాక్యం అదేనా చెప్పేది? ఇప్పుడు విలియం బ్రెన్హాము ఏమన్నా పక్కన వేరే బిజినెస్ ఎందుకు పెట్టుకోలేదు ఆయన? ఇప్పుడు ఆయన పలికితే ఉడతలు కలిగాయి. ఆయనకి ఎక్కడెక్కడ పెట్రోల్ బావులు ఉన్నాయో తెలుసు ఆయనకు. కానీ ఏ వ్యాపారుడు, నాయన బిల్లిపాల్, నాయన జోసెఫ్, ఇదిగో మీరు బాగా డబ్బులు సంపాదించాలి, ఇప్పుడున్న దొంగ పాస్టర్ లాగా. నిజమేనా? ఆ విధంగా ప్రవక్త ఎందుకు చేయలేదు? ఆయన జీవితం మొత్తం అరిగిపోయింది. ఆయన కొవ్వొత్తిలా కరిగిపోయాడు ఆయన. హల్లెలూయా. 50 సంవత్సరాలకి ఆయన భుజాలు వంగిపోయి ముసలివాడిగా మారిపోయాడు ఆయన. ఎందుకు? తన జీవితం ఎక్కడ ఖర్చు చేయబడింది? ఇప్పుడు క్రీస్తులో ఖర్చు చేయబడిన జీవితం సురక్షితమేనా కాదా? ఇప్పుడు ఆయన ఆవలిగట్టులో సురక్షితంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇప్పుడు మన జీవితం అంతా డబ్బులు సంపాదించేదాన్ని. పోయేటప్పుడు ఏమన్నా ఎత్తుకొని పోతాడా? ఉందా చరిత్రలో ఎక్కడన్నా? హల్లెలూయా. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి తండ్రి, బుద్ధి ఉన్న తండ్రి తల్లి ఏం చేస్తారు? అరే దరిద్రుడా, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావురా?
బైబిల్ చదవకుండా నీకు ఏం మాయ రోగం అని తిట్టాలి. మా బాబే, మా బంగారమే, నీ ముఖానికి ఏమైనా ఉందా? బూడిద చల్లాల ఇట్లాంటి దరిద్రపు స్త్రీల పైన. నీ బాబు, నీ బంగారం, నీ వెండి, నీ కొండ నువ్వు తయారు చేశావు. ఏం చెప్పాలా? బుద్ధున్నోడా, నీకు అన్నం తినాలంటే బైబిల్ చదవాలరా అని చెప్పాలా? మ్యా అంటే రేపు జుట్టు పట్టుకుని 4 దంతాడు వాడు. అప్పుడు మ్యా అన్నంత ఏమవుతుంది? హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులే దానికి కారణం. హల్లెలూయా. ఒకసారి నా కుమారుడు ఏదో విషయంలో మాట వెళ్ళే వానికి గట్టి కొడితే ఒక ఆయన భయపడ్డాడు. నాయన ఈయనంత కఠినాత్ముడు, అంత నా ముందు అంత గట్టి కొట్టి నేను కొట్టాల్సిందే. ఎవడి కోసం? వాడి మేలు కొరకు. ఏం సార్? తోక కుక్కను ఊపకూడదు, కుక్క తోకను ఊపాలి. కానీ చాలా తోకలు కుక్కను ఊపేస్తున్నాయి. అట్లాంటి కుక్కలు బోర్డు ఉన్నాయి. కానీ అలాగ మనం ఉండకూడదండి. బిడ్డలను సరైన విధానంలో పెంచాలి. ప్రవక్త తన బెల్ట్ తీసుకొని ఆయన ఇరగదీసేవాడు, ఆయన పిచ్చి కొట్టుడు కొట్టేవాడు. ప్రవక్త చెప్పాడు వర్తమానంలో. కానీ ఇప్పుడు ఏమైందనంటే మాకొక్కడే సార్ అంటే, నువ్వు తయారు చేసుకున్నావా? బైబిల్ చదివితే నీకు అన్నం అని చెప్పాలా? తినకపోతే చస్తే చావని ఏమవుతుంది? సెల్ ఫోన్లు చూడడానికి మాత్రం ఫోన్ ఇచ్చేస్తావు. వాడు 24 గంటలు ఫోన్లో చూడాలి. వాడికి సోయి ఎక్కడుంటుంది? 24 గంటలు ఫోన్ చూస్తే పిచ్చోడు కాకపోతే ఏమవుతాడు? మెంటోడు కాకపోతే ఏమవుతాడు? ఆ ఫోన్లో ఉండే దయ్యాలని వాళ్ళు ప్రవేశిస్తాయి. ఇక వాడికి అన్నం తినబుద్ధి ఎట్లయితుంది? వాడికి నిద్ర ఎట్లా పడుతుంది? నేను ఇందులో ఈ చాట్ జీపీటీలో నాకు కావలసిన వర్తమానాలు ప్రవక్త ఎక్కడెక్కడ ఏం చెప్పాడో అది కొద్దిసేపు చూస్తేనే నైట్ నిద్ర పట్టదు నాకు. మంచి వాటి కొరకు చూస్తేనే నాకు నిద్ర పట్టకపోతే ఈ పనికి మాలిన చూసేవానికి ఎట్లా నిద్ర పడుతుంది? ఏ తల్లిదండ్రులకు సోయి ఉన్నది ఈరోజు? అసలు వాడికి తిండి దండగా. బైబిల్ చదవకుండా వానికి ఎట్లా తిండి ఏ విధంగా వంట పడుతుంది? ఎవరు ఆ తిండి ఇచ్చింది? ఎవరు? దేవుడిచ్చిండు. బిడ్డ, ఇదిగో ఈరోజు మనం తింటున్న ఈ తిండి దేవుడిచ్చాడు. ఈరోజు మనం బతికున్నామంటే, ఈరోజు సురక్షితంగా ఉన్నామంటే ఇదంతా దేవుని దయ. మన ప్రభు అన్నాడు, దీవారాత్రం వాక్యము ధ్యానం చేయమన్నాడు. చదువు నా కుమారుడా అని చెప్పాలి. అది నేర్పించాల్సింది. మోసే తల్లి పెద్ద పెద్ద విద్యలే నేర్పియలే. నాయన, మనము ఒక ప్రత్యేక తరగతి చెందిన ప్రజలం, మనము ఉన్నత జీవులం. ఇదిగో మనం రాజ సంతానం, మనకు ఒక జాతి ఉన్నది. దాని కొరకు మనం ప్రయాసపడాలి. మన ప్రజలను మనం రక్షించాలి. అది నేర్పి, నాయన ఈ ఐగుప్తు డబ్బంతా మన దేశానికి తరలించు, బంగారం తరలించు, బాగా సంపాదించు, ఆ తర్వాత ఏదైనా ఉంటే చూద్దామని అట్ట చెప్పలే. అది నిజమైన తల్లి యొక్క ప్రేమ. ప్రేమ కలిగిన తల్లి తన బిడ్డలకు వాక్యాన్ని బోధిస్తుంది. మరి 4 సువార్తలు, కానీ నిజమైన సువార్త, ఆ 4 సువార్తలకు జీవం రావాలంటే 5వ సువార్త ఉండాలి. 4 సువార్తలు సువార్తలుగానే ఉండిపోతాయి. ఈ తల్లి గనక ఇప్పుడు జీవం గల సువార్త ఎవరంటే తల్లి. బిడ్డలకు అది నేర్పించాలి. కానీ ఈరోజు తండ్రుల పైన తిరుగుబాటు చేసే బిడ్డలు, ఆడబిడ్డలు, మగబిడ్డలు, ఎందుకు సారి అంత మాయసంత? ఎందుకు ఇది? లోబడని వాళ్ళు దేనికి? ఇల్లు లోబడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని కార్యాలు లక్ష్యం ఉంచాలి. ఏముంది తగలబడి ఊరికే ఫోన్లో చూసి ఏమొస్తుంది? వాక్యం చదివితే దీవించబడతావు. నీ ఎముకలకు సత్తువ, నీకు బలం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ప్రకటించండి, దేవుడు దీవిస్తాడు. సాక్ష్యం ఇవ్వండి. కానీ ఏమి చేయకుండా కట్టలు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, సోదరుడు ఉన్నారు ఇక్కడ, పేదవాళ్లే. ఇప్పుడు సోదరుడు నరేష్ ఆ యొక్క చర్చి కొరకు ఆయన ఆ అనుబరెడ్డిపల్లిలో ఉన్న జాబ్ను ఆయన త్రోసివేసి, దేవుని కొరకు నేను జీవిస్తే నన్ను దేవుడు దీవిస్తాడని ఒక గట్టి తీర్మానంతో నిలబడ్డాడు ఆయన. ఈరోజు ఆయనకు ఏం ఉద్యోగం ఉన్నది? గవర్నమెంట్ ఉద్యోగినా? కష్టపడితే దేవుని కొరకు నిలబడితే ఈరోజు దీవించట్లేడా? ప్రవక్త ఆ యొక్క జాన్ షెరిటీ గురించి చెప్పలేదా? ఆ యొక్క పెంతెకోస్తు వ్యక్తి గురించి చెప్పలేదా? వారు ఏ విధంగా, ఇతడు ఈ విధంగా దీవించబడడానికి కారణం ఏంటిదో నేను వెతికాను.
అతడు దేవునికి నమ్మకమైన వాడు అని ప్రవక్త అన్నాడా లేదా? ఆ చీజ్ ఫ్యాక్టరీ పెట్టిన ఆ వ్యక్తి గురించి. ఇదంతా అమ్ముడు పోదు గాని ఎందుకు అమ్ముడు పోతున్నది? దేవుడే కస్టమర్లను పట్టుకొని వచ్చాడు. హల్లెలూయా. కానీ మనకు ఏ సోయి ఉండదు. దేవుని కొరకు సాక్ష్యం ఇద్దాం. అయ్యా ఈ వర్తమానం సత్యం, ఇది సోదరుడా నువ్వు నమ్మినా నమ్మకపోయినా అయ్యా ఈ వర్తమానం రక్షించింది. వర్తమానాన్ని ప్రేమించవు, దేవుని ప్రేమించవు, మరి ఎందుకు మన బతుకు అంటాను? దేని కొరకు మనం బతకడం అంటే ఉంటే తినడం, ముసలితనం వచ్చేంత వరకు తినడం, తాగడం, పడుకోవడం, తినడం, తాగడం, పడుకోవడం, ఇదేనా బతుకంటే? ఏమన్నా కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ఎక్కడ సార్? చదవండి అది. దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దీవారాత్రులు ఇప్పుడు ఏం చేయాలి స్త్రీలు? కొందరు స్త్రీలకైతే చాలా మంచి బట్టలు ధరించుకుంటారు, ఈడు వరకు బ్లౌజులు ఉంటాయి, కానీ చూస్తే మోకాలు వేయడం మాత్రం అసలు అనుభవమే లేదు, ప్రార్థన చేయడం అనుభవమే లేదు. ఏమిటంటే దయ్యాలన్నీ వాళ్ళ మీద పడతాయేమో. కళ్ళు మూసుకోరంటే అంటే దయ్యాలు ఏమైనా మీ చుట్టూ తిరుగుతాయా? పోతే పోయింది, అదో ప్రాణం ఏమవుతుంది? అది దేవుడు దానికి ఇన్సూరెన్స్ ఇస్తే అసూరెన్స్ ఇచ్చాడు ఆయన. నీ ప్రాణానికి నేను హామీ అన్నాడు ఆయన. అయినా కానీ అటు ఇటు చూస్తావు, దిక్కులు చూసి ప్రార్థన చేస్తా ఉంటే కళ్ళు తెరిచి చూడ ఏ పని నీకు? నువ్వు ప్రార్థనలో ఉండాలి, దేవుడు నీ కాపుదలను చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. అతడు చేయునదంతయు సఫలమగును. చూడండి, ఇప్పుడు దేవుడు ఏమైనా అబద్ధం ఆడతాడా? మళ్ళీ చదవండి ఆ మాటను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, జాగ్రత్త పట్టుకునండి. పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రం అంటే వాక్యము, వర్తమానము. వాక్యము, వర్తమానం. నువ్వు ఏదో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాక్యము, వర్తమానం నువ్వు చదవాలి. ఎందుకు? రేపు దేవుడు అడుగుతాడు, నీకు నేను చదువుకోవడానికి అవకాశం ఇచ్చాను సహోదరి, నువ్వు ఎందుకు నీ జీవితంలో బైబిల్ చదవలేదు? ఎందుకు నీకు వాక్యం కంటే వర్తమానం కంటే మరి ఏ దేవుని వాక్యం ప్రేమించకపోతే రేపు పరలోకానికి ఎట్టెళ్తావు? ఈరోజు నువ్వు వాక్యాన్ని వర్తమానం చదవకపోతే రేపు నువ్వు దయ్యాలతో సాహసం చేయాలి, అక్కడ పాట పాడుకోవాలి దయ్యాలతో. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులు చుండనని పాట పాడుతూ ఉండాలి. అక్కడ పళ్ళు కొరుకుతూ ఏడవడం, పళ్ళు కొరకడం. వాక్యము, వర్తమానము, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీవారాత్రములు. కానీ ఇప్పుడు ఎవరికి ఓపిక ఉన్నది ధ్యానించడానికి? ఎవరికి ఓపిక ఉన్నది? ఒక అర్ధగంట సేపు దీన్ని మనం సమయం కేటాయిద్దాం వాక్యం చదవడానికి, వర్తమానం చదవడానికి అనే స్పృహ ఎవరికైనా ఉందా? లేదు. అతడు నీటి కాలువల యోరాను నాటబడినది. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రం అందు ఎవరైతే ధ్యానం చేస్తాడో, ఎవరైతే దాన్ని లక్ష్య పెడతాడో వాడు ఏ విధంగా ఉంటాడట? నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చూడండి, వాక్యాన్ని ప్రేమించేవాడు తాను అనుకున్నదంతా చేయగలుగుతాడు. అందుకే ఆయన అన్నాడు, ఆయన మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అతను చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. నీవు దేవునితో కొట్లాడవచ్చు. ప్రభువా, నేను నీ కొరకు యథార్థంగా జీవిస్తున్నా, ప్రభువా నాకివ్వు తండ్రి. నువ్వు ఫైట్ చేసే దేవుడు వింటాడు. అక్కడ యాకోబు గట్టిగా ఆయన కౌగలించుకోలేదా? నీవు నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టను. హల్లెలూయా. నీవు భయం లేకుండా నీవు ఆయనతో పోరాడే హక్కును నువ్వు కలిగి ఉన్నావు. నీవు అడక్క ముందు ఆయన ఇస్తాడు. ఆయన నువ్వు యథార్థంగా ఉంటే ఆయన అతడు చేయునదంతయు సఫలమగును. ఎందుకు మన కార్యాలు సఫలమవట్లేదు? మనం వాక్యాన్ని చదవం, వర్తమానం చదవం. బుధవారం రావడం మనకు అసహ్యం, ఆదివారం రావడం, టయానికి రావడం మనకు అసహ్యం. తెల్లారుజామున సరే మిగతా రోజుల్లో నీ ఇష్టం ఎట్లయినా పడుకో,
10 గంటల వరకు పడుకో, 12 గంటల వరకు పడుకో. కనీసం ఆదివారం రోజున అలారం పెట్టుకొని సమయానికి వెళ్దామనే సోయి ఉండనక్కర్లే. కనీసం భర్తకు లేకపోతే భార్యకైనా బుద్ధి ఉండలేక్కర్లేదా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేయును, ఊడబెరుకునని ఉంది. మరి ఎంతమంది జ్ఞానవంతురాలు ఉన్నారు ఇక్కడ? నువ్వు 6 గంటల వరకు పడుకుంటే నేను 7 గంటల వరకు పడుకుంటా. ఇట్లాంటి జ్ఞానవంతురాలు ఇల్లు. సరే, భర్త ఏదో అలసిపోయి పడుకుంటాడు. ఏమండి, ఈరోజు చర్చి టైం అయింది, లేవండి అని లేపాల. జ్ఞానవంతురాలు తన బిడ్డల కొరకు కష్టపడుతుంది. ఉందా బైబిల్లో? అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. వాక్యాన్ని చదవకపోతే, వర్తమానం చదివితే ఏదో ఒక రోజు ఎగిరిపోతావు. ఖచ్చితంగా నువ్వు గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటావని దేవుని వాక్యం చెప్పింది. దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇప్పుడు ఎవరు నీతిమంతులు? యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించి దాన్ని ప్రేమించేవారు. ఎప్పుడు వాక్యాన్ని వినాలని ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడెప్పుడు చర్చికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. పోదాంలో ఏమైతుంది, టయానికి పోదాం, 10 గంటలకు పోదాం, పాటలు పాడేటప్పుడు పోదాం. ఎట్లాంటి ఆరాధకుడు నువ్వు? నేను అసలు మర్మాన్ని చెప్పదలుచుకున్నాను. బోర్డు మర్మాలు నాకు తెలుసు, దేవుడు నాకు ఇచ్చాడు. నేను సంపాదించింది కాదు, నాకు తెలుసు, దేవుడు ఇచ్చాడు నాకు. కానీ వాటిని చెప్పుకుంటూ పోతే ఏం ఉపయోగం? మీరు సమయాన్ని పాటించకుండా, ఆశీర్వాదం ఎక్కడుందో పాటించకుండా, అది తెలుసుకోకుండా, దేవునితో ప్రేమలో ఉండడం ఏ విధంగానో తెలుసుకోకుండా ఈ మర్మాలు ఏం చేస్తాయి? నీకు చర్మాలు తీస్తాయి. హల్లెలూయా. చూడండి, సరే నేను చదువుతున్నాను. 40 పేరాలు. బండ నుండి నిత్యం ఊరడి నీరు. కానీ నువ్వు నిజంగా ప్రేమలో ఉన్న ఎడల ఆదివారం ఉదయం వచ్చే వరకు ఆగలేవు. ఎవరితో ప్రేమలో ఉంటే? యేసుక్రీస్తు యొక్క ప్రేమలో నువ్వు ఉంటే ఆదివారం ఉదయం వచ్చే వరకు ఆగలేవు. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందని ఆరాట పడతా. అట్లాంటివి ఉన్నారా? ఎవరైనా దయచేసి సమయం ఇస్తున్నాను, వచ్చి సాక్ష్యం చెప్తారా? నా సహోదరులను నేను కలుసుకోవాలి, వారితో పాడాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటామట. కానీ నువ్వు నిజంగా ప్రేమలో ఉన్నాడలా ఆదివారం ఉదయం వచ్చే వరకు ఆగలేవు. దేవుని యొక్క ప్రజల దగ్గర నీవు వెళ్ళి ఆనందించేదవు. ఉన్నారా దేవునికి ప్రజలు? వీళ్ళంతా ఎవరు? దేవుని ప్రజలు. వాళ్ళ మధ్యలోనికి రావడం అది ఆనందం. అది ఈ ప్రజల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణమును ధారపోశాడు. ఆయన ప్రజల ఎద్దకు నీవు వెళ్ళి ఆనందించదవు. వారు నిన్ను విసిగించరు. ఎందుచేత వారే నీకు సోదరులు. ఎవరు? దేవుని బిడ్డలే మనకు నిజమైన సోదరులు, సోదరిమణులు. చలితో గడ్డగట్టిన బెల్లపు పోగు వలె ఉందు అని మామూలుగా నేను అనుచుందును, అది విడిపోదు, ఒక్కటిగా దానితో అంటుకొని ఉండును. మీరు ఎరుగుదురా? గట్టిగా అంటుకొని ఉండును. నా అర్థమును మీరు గ్రహించవలెను. మీరు చూచారా? మీరు ఒక్కొక్కరితో కలిసి ఉందురు. నిజంగా మనం క్రీస్తుతో ప్రేమలో ఉంటే సంఘంలో ఉండే ప్రతి ఒక్కొక్కరితో మనం కలిసి ఉంటాం. హల్లెలూయా. సంఘంలో మరి ఏ స్త్రీలు కూడా ఇక్కడ గ్రూపిజం లేదండి. అందరు మీరు సహోదరులై ఉన్నారు. కాబట్టి మీరు ఎవరితోనైనా స్వేచ్ఛగా స్నేహం చేయవచ్చు. కాబట్టి వర్గాలు కట్టడానికి అది వాళ్ళ వర్గం, ఇది మా వర్గం అని అట్లా భావిస్తే దేవుడు మిమ్మల్ని తృణీకరిస్తాడు, నిరాకరిస్తాడు ఆయన. కాబట్టి మీరు ఎవరితోనైనా అందరితో సాహసం చేయడానికి, అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అక్కడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అంటే కొందరు ఏమంటారంటే వాళ్ళే 4 కూర్చుంటారు అక్కడ, మరి నువ్వు పోయి కూర్చుంటే ఏమవుతుంది? కానీ నువ్వేమంటావు అంటే వాళ్ళది ఒక గ్రూప్, మనం ఇక్కడ 4 కూర్చుందాం, మన గ్రూప్ ఇది. అంటే ఇది చర్చ్ అంటే ఏమన్నా గ్రూపిజమా? హల్లెలూయా. అంటే అట్లా నీతో ఏమన్నా చెప్పారా వాళ్ళు? ఇది మా గ్రూప్, ఇది మా మధ్యలోకి ఎవ్వడు కూడా రాకూడదేమని చెప్పారా? చెబితే నాతో చెప్పండి, వాళ్ళ గ్రూప్ ఏంటిదో నేను తెలుస్తాను.
వాళ్ళ గ్రూప్ పేరేంటిదో మరి, ఇందిరా గ్రూపా లేకపోతే అది ఏ గ్రూపో? ఆ, సరే. ఆ, మీరు ఒక్కొక్కరితో కలిసి ఉందురు, కలిసి ఉందరు. ఎంత చలి ఎక్కువగునో అంత దగ్గరగా వారు కలిసి ఉందురు. హల్లెలూయా. కాబట్టి చలి అంటే బయట ఉన్న ఆ యొక్క లోకం యొక్క పాపం, అది నిజమేనా? ఆ చలిగాలులు లోపలికి పోయినప్పుడు ఈ కళ్ళు ఏమయ్యాయి? కళ్ళు మూసిపోయి బూసి పట్టేది. పాతకాలం వాళ్ళకి తెలుసు అది, ఇప్పుడు ఏమి జరగట్లేదు అవి, నిజమేనా? అప్పుడు వేడి నూనె కళ్ళకు రాసేవారు. అలాగనే ఇప్పుడు ఈ యొక్క ద్వేషము, అసూయ అనే చలులు బయట లోకంలో ఉంటది, కానీ మన మధ్యలో ఏముంటది? సావాసం ఉంటది, ప్రేమ ఉంటది. హల్లెలూయా. ఎంత చలి ఎక్కువగా అంత దగ్గరగా వారు కలిసి ఉందరు. మనం కూడా అలాగే ఉండవలను. చలి లోక స్నేహితులు విడిచిపెట్టినప్పుడు ఆయన మరింత సన్నిహితంగా హత్తుకొనుము. మనం ఏదో అయినందువలన ఒకరినొకరం ప్రేమించుకుంటలేదు, కానీ క్రీస్తు మనలో ఉన్నందున. ఎందుకు మనం సంఘంతో ప్రేమలో ఉన్నాం? మనం క్రీస్తును ప్రేమిస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. మరి కలెక్టర్ గారు పక్కన కలెక్టర్ భార్య ఉందనుకోండి, ఇప్పుడు ఆమెతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏమే ఓసే అని అంటావా? వెంటనే నేను తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు. కలెక్టర్ గారికి సార్ నమస్కారం అండి అని అంటే మేడం నమస్కారం అని చెప్పాలి, నిజమేనా? మరి ఇప్పుడు మన పరలోకపు ప్రియుని యొక్క భార్య ఏమే, నువ్వు ఎట్లా మర్యాదగా ఉండాలి? ఆయనకి ఎట్లయితే సార్ అంటావో ఈమెను నువ్వు మేడం అని అనాలి. ఒకరినొకరు, అందుకొరకే ప్రవక్త అన్నాడు, మీరు ఒకరినొకరు గౌరవించుకోవాలన్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఏదో అయినందువలన ఒకరినొకరు ప్రేమించుకోలేదు, కానీ క్రీస్తు మనలో ఉన్నందున ప్రేమించుతున్నాము. మీరు చూచారా, మనలో దేవుడున్నాడు గనుక, మనలో దేవుడున్నాడు గనుక మనము ప్రేమించుచున్నాము. ఎందుకు? ఆ ప్రాణం పెట్టిన దేవుడు. ఇప్పుడు ప్రాణం ఎందుకు పెట్టాడు? ఆయన ప్రేమించాడు కాబట్టి. ఆయన లోకమునెంతో ప్రేమించాడు ఆయన. మరి లోకం అనగా తన వధువునెంతో ప్రేమించాడు ఆయన. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి ఆకాశానికి వెళ్ళిపోయి మళ్ళీ ఎట్లొచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మగా వచ్చాడు ఆయన. ఇప్పుడు అదే ప్రేమించిన దేవుడు నీలో ఉంటే నీ సంఘములో ఉండే స్త్రీలను నువ్వు ఎట్లా ద్వేషిస్తావు? నీ సంఘంలో ఉండే సహోదరుడు నువ్వు ఎట్లా ద్వేషిస్తావు? అంటే ద్వేషిస్తున్నావు, భేదాలు వర్గాలు ఏర్పాటు చేస్తున్నావు అంటే నీ లోపల పరిశుద్ధాత్ముడు లేడు. అదొక్కటే రుజువు అండి. హల్లెలూయా. చూచారా, మనలో దేవుడున్నాడు గనుక మనం ప్రేమించున్నాం. ఇప్పుడు మనము చేరువగుటకు ఇష్టపడుచున్నాం. ఆ పాత పాట మనం పాడుచుందుము. బంధించు బంధం దీవించబడును గాక. మన హృదయములను క్రైస్తవ ప్రేమలో అదే మనకు గల సావాసం. పైనున్న దానికి సమానంగా ఉండును. చూడండి, ఏక మనసు గల సావాసం పైనున్న దాని వలె ఉండును. మన తండ్రి యొక్క సింహాసనం ఎదుట మన గంభీర ప్రార్థనలు కుమ్మరించుదము. ఏ ప్రార్థనలు? గంభీర ప్రార్థనలు. మన భయములు, మన ఆశలు, మన గురులు ఒకటే, మన ఆదరణలు మరియు మన చింతలు ఒకటే. చూచారా? అవునండి. ఒకరికి దీవెన కలిగినప్పుడు మనమందరం దాని గురించి ఆనందించేదము. హల్లెలూయా. ఒకవేళ మన చర్చిలో ఎవరైనా కారు కొన్నాడు అనుకో, వాడిది ఏముందిలే సార్, ఆయనకు భూమి ఉన్నది కాబట్టి కొన్నాడు, అట్లా అనకూడదు. ప్రభువా మా సహోదరుని దీవించావు, ప్రభువా ఇంకా అతన్ని దీవించు. నువ్వు అట్లా పలికిన ఆ దీవెన మళ్ళా తిరిగి నీ మీదకి వస్తుంది అది. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఎల్లప్పుడూ మంచి దారినే పలుకుడి అన్నాడు ఆయన. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అని చెప్పాలి. ఆయనదేం చూస్తాలే సార్, ఆయనకేంది, అట్లా అనకూడదు. ఇంకా సహోదరుడు దేవుడు నిన్ను దీవించును గాక, అట్లా చెప్పాలి మనం. దేవుని నామానికి మహిమకరును గాక. ఎక్కడ సార్ అది? ఒకరికి దీవెన కలిగినప్పుడు మనమందరము దాని గురించి ఆనందించదము. ఒకరు దుఃఖములో ఉన్నప్పుడు మనమందరము దుఃఖపడదము. మనమందరము ఒకటిగా కలిసి ఉండగోరుచున్నాము. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అయ్యా మేము పలానా సమస్యలో ఉన్నాం, ఒకరు నిజంగా ఇది సంఘము ప్రార్థన చేస్తే వింటాడని మీరు నమ్మితే వెంటనే ఏం చేస్తారు? సంఘానికి పోస్ట్ చేస్తారు.
సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి, మేము పలానా సమస్యలో ఉన్నాం. కానీ ఏందో సార్ ఈ సంఘం ఏంటిది, ఆ దేవుడు ఏందో, ఆయన కనిపించడా, అది ఇది సంఘం అని మాకు నమ్మకం లేదా. కానీ మనకు మాత్రం పరలోకం కావాలి. ఇక్కడ ఏది నమ్మం మనం, కానీ నేరుగా తీసుకెళ్ళి ఆయన పరలోకంలో ఎట్లా పెడతాడు ఆయన. నీ దుఃఖాన్ని నువ్వు సంఘంతో పంచుకోవాలి. నేను ఫలానా దుఃఖంలో నేను ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ప్రవక్త అన్నాడు, మీరు బయట ఒకరినొకరు కలుసుకొని, సహోదరుడు నా కొరకు ప్రార్థించు, సహోదరి నా కొరకు ప్రార్థించు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమన్నాడు. ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంచుకోమన్నాడు ఆయన. కానీ మనకు అట్లాంటి సమయం ఎక్కడుంది? మన ప్రార్థన అవసరతలు ఏమైనా చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని అనుకుంటున్నాం మనం, కానీ అట్లా మనం భావించకూడదు. నిజమేనా? మన ప్రతి అవసరత కొరకు మనం సంఘానికి రిక్వెస్ట్ చేయాలి, సంఘమా నా కొరకు ప్రార్థన చేయమని. సరే చూడండి, 42లో రెండో పేర, 42లో రెండో పేర. ఆలయమునకు వెళ్ళు విషయంలో స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సణిగిన ఎడలా. ఎక్కడ, దేనికి వెళ్ళడంలో? ఆలయమునకు వెళ్ళు. ఆలయం అంటే చర్చ్. వెళ్ళు విషయంలో స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సణిగిన ఎడలా, ఆలయమునకు వెళ్ళుటకు విసుగుదల చూపిన ఎడలా, వారు ప్రయాణమునకు సిద్ధంగా లేరు. మేమేమనుకుంటామంటే, మేము చర్చికే కదా సార్ రానిది, మేము పరలోకం పోతాం. పోతావు. ప్రవక్త ఏమన్నాడు? నీవు ఆలయానికి రావడానికి ఇష్టత చూపట్లేవు అంటే నువ్వు అసలు ప్రయాణానికి సిద్ధంగా లేవు. ఏ ప్రయాణానికి? పరలోక ప్రయాణానికి. హల్లెలూయా. నువ్వు చర్చికి రాకుండా ఉండడం అనేది నీ పరలోక ప్రయాణాన్ని ఆఫ్ చేస్తుంది అది. హల్లెలూయా. చూడండి, నేను చెప్పట్లేను, ఇవి ప్రవక్త చెప్తున్నాడు. ఆలయమునకు వెళ్ళు విషయంలో స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సనిగిన ఆలయమునకు వెళ్ళుటకు విసుగుదల చూపిన ఎడల వారు ప్రయాణమునకు సిద్ధంగా లేరు. అది నిజం. ఎక్కడో ఏదో పొరపాటున్నది, ఆ వ్యక్తిలో ఏదో పొరపాటున్నది. మీరు దేవుని ప్రేమించినప్పుడు మీరు పరలోకమునకు వెళ్ళుచున్నట్లు తలంచుదురు. చర్చికి రావడం అంటే ఎక్కడికి రావడం అట? పరలోకమునకు వెళ్ళుచున్నట్టు తలంచుదురు. మీరందరూ కలిసి వెళ్ళదరు. ఎట్టి సావాసం, ఎంత దైవ సంతోషం, నిత్య బాహు మీద ఆనుకొనుట. నా ప్రభు అంత దగ్గరగా ఉన్నప్పుడు ఎంత ధన్యకరముకు సమాధానం. ఆయనకు నిత్య బాహుపై ఆనుకొనుట. మనం ఆ పాటలు పాడుచుందుము, మనం పరస్పర దుఃఖములు పంచుకొందుము, మన పరస్పర బాధలు భారములు మోయుదుము. తరచుగా ఒకరి పట్ల ఒకరికి సానుభూతి, కన్నీరు చాలును. మనము వీడిపోయినప్పుడు అంతరంగ బాధ కలుగును, కానీ హృదయంలో మాత్రం ఇంకా కలిసే ఉందుము. వచ్చే ప్రార్థనా కూటంలో తిరిగి కలుసుకునే నిరీక్షణ కలిగి ఉందుము. అవునండి, ఇంకా హృదయంతో కలిసి ఉందుము. ఇప్పుడు మీరు ప్రయాణమునకు సిద్ధమగుచున్నారు అంటే ఈ కార్యాలు, దేవుని ఆలయానికి వెళ్ళడం, ఒకరితో ఒకరు సాహసం చేయడం అనేది ఏంటిది? ఇది ప్రయాణమునకు సిద్ధమగుచున్నారు. చూడండి, వాగ్దాన దేశంలోనికి వెళ్ళుటకు మీరు సిద్ధమగుచున్నారు. పరీక్షా సమయము, అచ్చట ప్రమాద స్థలములు, అరణ్యము అనగా శ్రమల కాలం. అరణ్యం అంటే వారు అరణ్యంలో పరీక్షింపడ్డారు, మనమేమో శ్రమల ద్వారా పరీక్షింపడతాం. ఇజ్రాయేలు, ఆమెకు ఒక శోధన కాలం ఉన్నది. ఆమె ఒకరితో ఒకరు పొట్లాడుకొనుచు తగులాడుకొనిరి. ఆహారం కొరకు వారు కీచులాడుకొనిరి. తిరిగి ఐగుప్తునకు వెళ్ళగోరిరి. అంతటా వారు తమ నాయకుని గురించి సణుగులాడసాగిరి. ఎవరు? మోసే గురించి. అతడు తమను త్రోవ తప్పించుచున్నాడేమోనని భయపడిరి. తాను నాయకుడిని కనబరుచుకున్న తరువాతి వారిని అలాగూ తలంచిరి. దేవుడు రుజువుపరిచాడు, ఇతడే మీ నాయకుడు, మీ కాపరని రుజువుపరిచిన తర్వాత వారు మోసే పైన సనగడం, సందేహించడం ప్రారంభించారు. హల్లెలూయా. అయితే సంఘం ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. అది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరుడు యొక్క ఆత్మన యొక్క బాధ్యత దేవుడు ఎవరి పైన పెట్టాడు? మీ నాయకుడి పైన. ఎవరు నీ నాయకుడు? సంఘ కాపరి. హల్లెలూయా. నమ్ముతున్నారా?
ఆ, కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక ఇప్పుడు ప్రతి విశ్వాసితో పాస్టర్కి ఏముండాలి? సంతోషం ఉండాలి. హల్లెలూయా. ఫలానా విశ్వాసిని చూసినప్పుడు పాస్టర్ అనేవాడు దుఃఖపడకూడదు. ఇతడు సమయానికి రాడు, ప్రార్థన చేయడు, మరి ఏ మాట వినడనే దుఃఖం అనేది పాస్టర్కు ఉండకూడదు. ఆయన సంఘము, అందుకొరకు ప్రవక్త అన్నాడు, ఈ సంఘం పట్ల సోదరుడు నెవిల్, నీకు వారు నీ మాటకు లోబడుతున్నారా? నీవు ఆ సంఘం పట్ల సంతోషంగా ఉన్నావా? అవును. సంఘ కాపరి సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు కూడా సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం మన పైన నాయకుడిగా ఉన్న వారిని మనం దుఃఖపరచకూడదు. లెక్క, మీ ఆత్మలకు లెక్క చెప్పు వారి వలె వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నిజమేనా? మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. హల్లెలూయా. సరే చూడండి, ఇక్కడ 45వ పేర అందులో రెండవది, సంఘములో ఒకరితో ఒకరు సావాసం పోగొట్టుకున్నప్పుడు. ఉన్నారందరు ఇక్కడ? సంఘం ఉన్నదా? సంఘములో ఒకరితో ఒకరు సావాసం పోగొట్టుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో సావాసం కోల్పోయినప్పుడు. సంఘముతో సావాసం కోల్పోవడం అంటే పరిశుద్ధాత్మ సావాసం కోల్పోవడమే. అందుకొరకే ప్రవక్త అన్నాడు, నీవు ఉద్దేశపూర్వకంగా నువ్వు చర్చిని కావాలని నువ్వు 3 వారాలు పోగొట్టుకుంటే నిన్ను ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క కృప విడిచిపెట్టేస్తుంది. ప్రవక్త అన్నాడా లేదా? ఉద్దేశపూర్వకంగా. హల్లెలూయా. సరే, నీకేదో పరిస్థితి బాగోలేదంటే అది వేరే కథ. కానీ నువ్వు కావాలని నీవు సావాసాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అప్పుడు దేవుని యొక్క కృప నిన్ను విడిచిపెడుతుంది, ఆయన రక్తము నిన్ను దాటిపోతుంది. చూడండి, ఇక్కడ ప్రవక్త అదే అంటున్నాడు. ఒకరం సావాసం పోగొట్టుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో సావాసం కోల్పోయినప్పుడు. సంఘంతో సావాసం కోల్పోవడం అంటే పరిశుద్ధాత్మతో సావాసం కోల్పోవడం. అది మనల్ని ఒక ఎండిన చోటికి, ఎడారిలో తీసుకొని వచ్చును. జీవం ఉండదు, అంతా ఎండిపోవును. ఎడారిని చూడండి, ఆకులు లేని ముళ్ళ పొదలు పెరుగును. అదేమిటో మీరు ఎరుగుదురా? ఎక్కడైతే నీళ్లు ఉండవో అక్కడ ముళ్ళ పొదలు తయారవుతాయి. నాగజముడు, బ్రహ్మజముడు ఎక్కడ పెరుగుతాయి? ఇవి నీరు లేని ఎడారులలో. అందుకొరకే చర్చికి రాని వ్యక్తి ప్రవర్తన మీరు చూడండి, వారి లోపల అన్ని ముళ్ళే ఉంటాయి. ద్వేషం ఉంటది, కపటం ఉంటది, అసూయ ఉంటది, ఏ మాట అన్నా గుచ్చుకుంటా ఉంటాడు. ఎందుకు? సంఘంతో సావాసం లేనందున, నీటికి దూరంగా ఉన్నందున. ఎడారి సావాసం చేయడం ద్వారా నీరు లేక ముడుచుకొని పోయిన ప్రశస్తమగు ఆకు అది ముడుచుకుపోయినది. ఆ విధంగా ఎవరైనా ఉండుట మీరు చూచిన ఎడల, ఆ ప్రాణముకు నీరు పోసిన ఎడల అది చక్కని పచ్చని ఆకుగా ఎదిగి ఉండును. అందుకు బదులుగా అది ముడుచుకొని ఎండిపోయినట్లయినది. ఎప్పుడు తప్పులు పట్టుకునుట తగదు. కొందరు ఏం చేస్తారు? ఎప్పుడు తప్పులో పడతా ఉంటారు. అంటే ఏంది? ఇది బ్రహ్మజముడు, నీళ్లు లేని బ్రహ్మజముడు, నాగజముడు లాంటిది. ఎప్పుడు తప్పులు పట్టుకునుట తగదు. దానికి కావలసినది నీరు, అంతే. దానికి ఒక ఉద్యమం కావలను, లేదా ప్రభు యొద్ద నుండి విశ్రాంతి పొందవలను. దానికి నీవు నీటి ఎద్దకు తీసుకొని వచ్చినడలా అది విచ్చుకొనును. ఆ ముడుచుకుపోయిన ఆకు మళ్ళీ విచ్చుకోవాలంటే దాన్ని ఎక్కడికి తీసుకొని రావాలి? నీళ్ళెద్దకు తీసుకొని రావాలి. హల్లెలూయా. కానీ ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అన్నాడు ఆయన. అంటే సంఘం మధ్యలో కొందరు ఎందుకు రారు? ఆ సంఘాన్ని నేను అసలు క్షమించను. మరి దేవుడు నిన్ను క్షమిస్తాడా? అంటే నువ్వు రాకపోవడానికి కారణం ఏంటిది? నేను వారిని క్షమించను. మరి దేవుడు కూడా నిన్ను క్షమించాడు. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించమన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి 46వ పేర, ఒక చోట జీవించువారు
ఆ స్థలం యొక్క పరిస్థితులను బట్టి శ్రమ పడుచుందురు. ఆ వాతావరణంలో జీవించగోరు వారు అలాగే తగులాడుకొనుచు వాదించుకొనుచు పాటలు పడుచుందురు. దానికి కారణం నీవు అట్టి వాతావరణం కింద జీవించుటయే. అక్కడ మనం జీవించని అవసరం లేదు, అక్కడ నిలిచి ఉండవలసిన అవసరం లేదు. ఈ హోరేబు వద్ద దేవుడు జనులతో విసుగు చెందేను. హోరేబు దగ్గర దేవుడే విసుగు చెందాడు. ఎందుకనగా వారే ఆయా స్థలములలో తిరిగి వచ్చి ఈ స్థితిలోనికి చేరిరి. వారు మార్గంలో నడవనందున దేవుడు వారిని చుట్టూ త్రిప్పేను. వారు ప్రధాన త్రోవను తొలగిరి, ప్రక్క త్రోవను తప్పిరి. అప్పుడు దేవుడు భీకరమైనది ఒకటి చేయవలసి వచ్చెను. దేశమునకు తీర్పు తీర్చిన ఆ కర్రతోనే బండను కొట్టి నీరు రప్పించమని దేవుడు మోషేను కోరెను. ఇప్పుడు గ్రహించగలిగినచో ఇప్పుడు ఇక్కడ మనకు చక్కని పాఠం ఉన్నది. చూచారా? మన స్థానము తప్పిపోయినందువలన, లోక కార్యములలో బంధించబడుట వలన దేవుడు లోకం యొక్క తీర్పును తీసుకొని కల్వరి యొద్ద తన సొంత కుమారుని మనము స్వాతంత్రం పొందినట్లుగా కొట్టవలసి వచ్చాను. హల్లెలూయా. చూశారా? ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆ రోజు మోసే బండను కొట్టాడు. అలాగనే మనం తిరుగుబాటు చేసి దేవునికి దూరమై పాపులమయ్యాం కాబట్టి ఆయన కలవరిలో యేసుక్రీస్తును కొట్టవలసి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు వారు అక్కడికి చేరిన తర్వాత నీళ్లు కావలసి వచ్చెను. ఈ ఎండిన స్థలం ఒక కలవరిగా అయినది. సరే, చాలా విషయాలు ఇప్పుడు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని ఆపాలనుకుంటున్నాను. తర్వాత మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 6:10. పరిశుద్ధులకు ఉపకారము చేసి, ఉపచారం అంటే పరిచర్య. ఎవరికి? పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? సంఘంలో ఉండే సోదరుడు. ఇప్పుడు దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు మన ఉపకారం సంఘానికి చేయాలి, ఉపచారము సంఘానికి చేయాలి. నిజమేనా? అందుకొరకే మనం ఏం చేస్తున్నాం? మన కానుకలను, మన యొక్క దశమ భాగం మనం ఏం చేస్తున్నాం? సంఘం ఎదుటికి తీసుకొని వస్తున్నాం. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు సంఘానికి చూపిన ప్రేమను ఆయన మర్చిపోవడానికైనా అన్యాయస్తుడు కాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజు ఆ యొక్క సారెపాతు విధవరాలు ఆ యొక్క ఏలియాకు చేసిన దాన్ని దేవుడు మర్చిపోయాడా? ఆయన అన్యాయస్తుడా? ఆయన 3.5 సంవత్సరాలు ఆమెను సమృద్ధిగా పోషించాడు. ఆయన ఆమె జీవిత కాలం అంతా పోషించాడు. ఆయన దేవుడు మనం చేసిన మేలులను, ఉపకారములను, ఉపచారములను ఆయన మర్చిపోయే దేవుడు కాడాయన. హల్లెలూయా. కాబట్టి మనం సంఘానికి ఏదైనా చేసినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అనేది నీవు సందేహపడవలసిన అవసరం లేదు. దేవుడు అన్యాయస్తుడు కాడాయన, మర్చిపోయే దేవుడు కాడాయన. హల్లెలూయా. అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. అందుకొరకు నేను ఏమంటున్నానంటే, మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే ఇవ్వాలని దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నీ హృదయంలో అనిపించినా గాని ఆ యొక్క ఇవ్వాలనే కోరికలను నీవు అణిచిపడితే ఖచ్చితంగా దానికి నువ్వు ఒక రోజు లెక్క చెప్పాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నీవు పరిశుద్ధులకు చేసిన ఉపకారము, వారికి చేసిన ఉపచారం ఆయన మర్చిపోడు. ఆయన అన్యాయస్తుడు కాడాయన అని దేవుడు అంటున్నాడు అక్కడ. నిజమేనా? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. సార్, మన దగ్గర ఇవ్వడానికి డబ్బులుంటే దాన్ని మనం అట్టే పెట్టుకుంటే దాని ఉపయోగం లేదు. కానీ ఆ యొక్క సునేమీరాలు ఆ ఎలీషాకు సేవ చేయడం ద్వారా
ఖచ్చితంగా ఆమె దీవించబడింది. హల్లెలూయా. కొన్నిసార్లు మన దగ్గర డబ్బులుండి మనం బిగబడితే మన కుటుంబము గలిబిలిగా తయారైతుంది. మన పిల్లలు మన మాట వినరు. వారు ఏవేవో పిచ్చి కార్యాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు పరిస్థితులు చేదాటిపోతా ఉంటది. కానీ అందుకొరకే మనం కొన్ని విషయాలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అనేది మనం ఆలోచన చేయడం చాలా ఉత్తమం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు చూడండి, కొర్నేలి ఆయన బహు దాన ధర్మాలు చేశాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. నిజమేనా? ఇప్పుడు దేవుడు ఏమైనా మర్చిపోయాడా? హల్లెలూయా. పరలోకం నుంచి ఆయన దూతనే పంపించాడు. అతనికి దూతను కాదు కానీ నిత్య జీవాన్ని పంపించాడు. పేతురు ద్వారా నిత్య జీవాన్ని పంపించాడు ఆయన. కానీ రోజు నువ్వు ఏం చేస్తున్నావు అంటే డబ్బును గట్టిగా పట్టుకొని, అది దేవుని ప్రజలకు అస్సలే ఉపయోగపడకూడదు. అది పోతే అట్లా ఉట్టిగానే మురిగిపోవాలా. నేను చస్తే ఉట్టిగానే చచ్చి అట్లా పోవాలి, కానీ అది మాత్రం దేవుని బిడ్డలకు ఉపయోగపడదనంటే మరి నీవు ఎట్లా దీవించబడతావు దేవునితో? హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడని ప్రమాణం చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఉన్నారా సార్? అబ్రహాం పిల్లలు ఉన్నారా? దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? నిశ్చయంగా నేను నిన్ను. లేడా అబ్రహాం? దేవుడు లేడా? మనం అబ్రహాం పిల్లలం కాదా? ప్రభు ఆ రోజు మా పితరుడు, మా తండ్రికి నువ్వు వాగ్దానం చేశావు. ఇదిగో ఆ యొక్క అబ్రహాం యొక్క దీవెనలన్నీ ప్రభువా ఇదిగో మా మీదికి పంపిస్తా అన్నావు అని నువ్వు ప్రార్థన చేసే నీకు ధైర్యం ఉన్నదా? రావాలంటే నువ్వు యథార్థంగా దేవునికి సరెండర్ అవ్వాలి. తన తోడు అని ప్రమాణం చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపజేస్తును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. నిజమైన ఓర్పు కావాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను నమ్ముతాడా లేదని దేవుడు పరీక్షించాడు అబ్రహామును. మాట ఇచ్చాడు ఆయన, కానీ వెంటనే చేయలేదు ఆయన. అలాగనే సోదరుడు, నీ జీవితంలో కూడా ఆయన కొన్ని పరీక్షలు పెడతాడు. ఆయన చేసేంత వరకు నీవు మాత్రమే ప్రభువా, నీవు మాత్రమే దీన్ని చేయాలి. నీవు ఆయన పాదాల దగ్గర కదిపెట్టుకొని ఉండాలి. అప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజల కొరకు మనం చేసిన దాన్ని దేవుడు ఎన్నడూ మర్చిపోడు ఆయన. సరే, ఓకే. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడట? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి. నిజమేనా? కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు అదే పక్షపాతం లేని దేవుడై ఉన్నాడు. నీవు ఆ విశ్వాసాన్ని ఎట్లా కనబరచాలి? క్రియల ద్వారా కనబరచాలి. నీవు దేవుని వాక్యాన్ని ఎంత నమ్ముతున్నావో రుజువుపరిచేది ఏది? క్రియలు మాత్రమే. కాబట్టి నువ్వు క్రియను జరిగించినప్పుడు దేవుడు పక్షపాతం లేకుండా నిన్ను దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. సరే, ఇంకొక మాట నేను చదువుతాను. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం. దావీదు ఎవడు? సరే, 1 నుంచి చదవండి దయచేసి. సమూయేలు మృతి నొందిన అందరూ జాగ్రత్త చూడండి. ఓకే, చదవండి సార్. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకుని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివాసములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. వాడి పేరు నాబాలు. మీ బాలు కాదు, వాడి పేరే నాబాలు.
కర్మేలులోని మయోనందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. కాపురం ఉండెను, అతడు బహు భాగ్యవంతుడు. బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. ఆ అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. అబీగయలు చాలా చక్కని స్త్రీ. చూడండి, ఈ మూర్ఖుడికి బుద్ధి లేకపోయినా అబీగయలుకి బుద్ధి ఉంది. కానీ కొందరు ఉంటారా, అననీయ సప్పీరా, మంచి కుటుంబం. వాడు 10 అబద్ధాలు ఆడితే ఆమె కూడా 10 అబద్ధాలు ఆడింది. వాడు చచ్చాడు, ఈమె చచ్చింది. కానీ నాబాలు లాంటిది కాదు అబీగయలు. హల్లెలూయా. అందుకొరకు ఆమె దావీదు వీడు చచ్చాక దావీదు ఆమెను, మాకేం తెలుసారా అబీగయలు ఎవరో? నిజమేనా? చూడండి, అలాగనే మంచి హృదయం కలిగిన వారిని మన దావీదు కుమారుడు పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. ఎవరు దావీదు కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తే. చూడండి, వీడు ఆస్తిపరుడు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపస్యై ఉండెను. అయితే చాలా చక్కనిది, రూపస్యై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరవేయుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి. ఇప్పుడు ఈ స్టోరీ అర్థమవుతున్నదా? నాబాలు దావీదు యొక్క పనివారు, వీరి మధ్యలో ఈ సంభాషణ జరుగుతున్నది. ఇప్పుడు దావీదు తన యొక్క పనివారితో అంటున్నాడు, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారని సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులను మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు, ఎందుకంటే ఆ సౌలు తరమడం ద్వారా అతడు కొండలలో పారిపోయి వారు దాక్కుని అక్కడక్కడ కొండలలో వారు సంచరిస్తున్నారు. దావీదు మరియు అతనికి అంగరక్షకులు తెలుసు అందరికీ. హల్లెలూయా. కాబట్టి నాబాలు యొక్క గొర్రెలు మేకలు సురక్షితంగా ఉన్నాయంటే దానికి గల కారణం దావీదు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు యొక్క సంరక్షకులు ఏమంటున్నారు? అయ్యా, గొర్రెలు మా ముందు తిరిగినా కానీ మేము చంపి తిన్నా మమ్మల్ని ఏం చేయడు, నువ్వు ఏం చేయలేవు, అయినా కానీ మేము ఏం చేయలేదు. హల్లెలూయా. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారన్న సంగతి నాకు వినబడెను. మళ్ళీ ఎందుకు పోతారు? నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు. ఎందుకనగా మరి ఆ యొక్క దావీదు అక్కడ ఉన్నాడు కాబట్టి, దావీదు యొక్క సంరక్షకులు అక్కడ ఉన్నారు కాబట్టి నాబాలు యొక్క గొర్రెలు మేకలు చాలా సురక్షితంగా ఉన్నాయి. హల్లెలూయా. అలాగనే సోదరుడా, నీవు దీవించబడాలన్నా నిజమేనా, సంఘం యొక్క కాపుదల కూడా అది ప్రాముఖ్యమై ఉన్నది. ఈరోజు మనం చక్కగా ఉన్నామంటే సంఘం యొక్క కాపుదల ఉంటుందండి, దాన్ని గమనించండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ కాపుదల ఎవరి వలన వచ్చింది? దావీదు వలన. కాబట్టి ఇప్పుడు ఈ నాబాలు ఏం చేయాలి? ఎవరి ద్వారా అయితే అతని యొక్క కాపుదల ఉన్నదో అతనికి నాబాలు యొక్క గొర్రెలు గాని మేకలు గాని ఏదైనా శ్రేష్టమైనది దావీదుకి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు? ఆ యొక్క దావీదు వలన ఇతనికి కాపుదల ఉంది కాబట్టి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ మూర్ఖుడు ఏమంటున్నాడో చూడండి. నీ పనివారిని నీవు అడిగిన యెడల వారు అలాగ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినది నీ దాసులకు నీ కుమారుడైన దావీదుకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? చూడండి వాడు ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడో. హల్లెలూయా. దావీదు ఎవడు?
ఆయన రాజు సార్, గొల్యాతును జయించిన వాడు. ఆ రోజు ప్రపంచమే మారుమోగిన పేరది. కానీ వీడు గర్వంతో ఏమంటున్నాడు, దావీదెవడు, దావీదు ఎవడు, ఎస్ఐ ఎవడు? ఎవరు సార్, 2 టైన్ ఎస్ఐ 3 టౌన్ ఎస్ఐ, మాకేం సంబంధం అని గర్వంతో మాట్లాడుతున్నాడు. దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. చాలా మంది స్టేషన్ లో కేసులు నమోదవుతున్నాయి. ఇల్లు విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు. మరి ఇట్లా ఈయన ఏ రకం మాకేం తెలుసు? చూడండి వాడు ఎంత తమాషగా మాట్లాడుతున్నాడో. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా. అది సార్ అక్కడే ఉంది కిటుకు. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, నేను సంపాదించింది నా గొర్రెల మాంసం, నా మేకల మాంసం. లేకపోతే ఏమంటున్నాడు ఆయన, నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా. ఎవరికి? బొత్తిగా ఎరగని వారికి, ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, హల్లెలూయా, మీరందరూ మీ కత్తులను ధరించుకొని అనగా వారి కత్తులను ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు కూడా ఇక ఈ రోజు వాడి పని ఖతమిగా. ఎందుకు? దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడినందున దావీదు కోపపడ్డాడు. ఇప్పుడు కత్తి ధరించుకొని నాబాలు మీదకి పరిగెత్తుకొని వస్తున్నాడు. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అబీగైలుతో ఇట్లనెను, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుడుకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. వారు గొర్రెల కాపలకు తెలిసింది గాని వీడికి ఏమాత్రం తెలియలే. హల్లెలూయా. వారు ఉండబట్టి మన మేకలు గొర్రెలు చాలా సురక్షితంగా ఉన్నాయి. ఇప్పుడు మనకేమైనా అర్థమవుతుందా? హల్లెలూయా. మేము పొలములో వారి మధ్యలో సంచరించుతున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేస్తున్నారు. సోదరి సోదరులారా, నీవు సంఘానికి వస్తున్నందున దేవుని యొక్క కాపుదల నీకు ఉంటది, దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటది. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరి ద్వారా అయితే మేలు జరుగుతున్నదో వారికి మనం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వీడు ఆ విధంగా కృతజ్ఞత చూపనందున దావీదు కోపం కాదు, దేవుని కోపమే దిగి వచ్చింది. ఆ రాత్రే వాడు చచ్చాడు అక్కడ. హల్లెలూయా. మిమ్మల్ని భయపెట్టడానికి మాట చెప్పట్లేను కానీ సహోదరులారా, మనం ఏదో ఒకటి చేయాలి. దేవుని కొరకు మనం చేయాలి తప్పకుండా. హల్లెలూయా. అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయనిచ్చున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుదము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. బహు పనికి మాలిన వాడు. ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. ఎవరిని మాట్లాడితే ఆగరా నోర్ముయ్ అని అంటాడు. ఎవరిని మాట్లాడనీయడు. అందుకు అబిగయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేసిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్దాపముల మీద వేయించి. చూడండి నాబాలు ఎంత ధనవంతుడో చూడండి. అన్ని ఆమె ఇప్పుడు భర్తలను కాపాడేదానికి ఇవన్నీ తీసుకొని పోతున్నది. మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞనిచ్చి గార్దాపము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు ఉపకారం చేసి ఉన్నాడే.
అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను ఆ తెల్లవారినప్పటికీ నేను ఉండనియను లేదా ఆ దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయను గాక అని ఆ ప్రమాణం చేసి ఉండెను. అబిగయలు దావీదును కనుగొని గార్దాపం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. ఈ దోషము నాబాలిది కాదు, నాదనించుము. నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను అంగీకరించుము, ఆలకించుము. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. ఇప్పుడు నాబాల్ అంటేనే దుష్టుడు, మూర్ఖుడు, పనికి మాలినవాడు. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడా పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించి వారును నాబాలు వలె ఉందురుగాక. అదేనా? అయితే నేను నా ఏలినవాడు వగ్గు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడు వగ్గు నిన్ను వెంబడించి పని వారికి ఇప్పించి నీ దాసురాలైన నన్ను నా తప్పు క్షమించుము. నా ఏలినవాడు వగ్గు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనక నా ఏలినవాడు వగ్గు నీకు ఈ శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు తెలములన్నిటిను నీకు అపాయము కలగకుండును. నిన్ను హింసించుడికైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడు వగ్గు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలినవాడుగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడు వగ్గు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడు వగ్గు నీవు పగ కొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడు వగ్గు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. యెహోవా నా ఏలినవాడు వగ్గు నీకు వేలు చేసిన తర్వాత నీవు నీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు దావీదు నాకు ఎదురుపడుకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందునకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడనన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమెను తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబిగైలు తిరిగి నాబాలునొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరుకుండేను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాగి శుభ్రంగా డీజేల పైన డాన్సులు వేస్తున్నాడు నాబాలు. సరే, ఇప్పుడు ఈ అబిగైలు ఇంటికి పోయి మాట్లాడకుండా ఆమె మౌనంగా ఉండిపోయింది. మరేమీ చెప్పక ఊరకుండేను. ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది కానీ వాడు ఇనే మూడ్లో లేడు. చేతిలో కప్పు పట్టుకొని ఇప్పుడు వాడు ఇట్ట ఊగుతాడు ఇక అక్కడ. సరే, ఏదో చేస్తున్నాడు ఆడ. ఉదయం నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలేను. అతడు రాతి వలె బిగుసుకొని పోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. చూడండి, దేవుని బిడ్డలకు సహాయం చేయనందున నాబాలు ఎట్లా చచ్చిపోయాడు. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించాను గనుక తన దాసుడునైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి
నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక అనెను. హల్లెలూయా. చూడండి, దావీదును అవమానపరిచినందున దేవుడు నాబాలు మీదికి శిక్షను తీసుకొని వచ్చాడు. నిజమేనా? ఆ విధంగా దావీదు పైన ఉన్న అవమానాన్ని దేవుడు తొలగించి ఉన్నాడు. తర్వాత దావీదు అబిగైలును పెళ్లి చేసుకున్న వారని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే సంగమా, మరి ఈ కార్యాలను మీరు గ్రహించాలని కోరుతున్నాను. చివరిగా మనం ఒకటి చదువుదాం. అది ఏదనగా పెద్దలను నియమించుట. మరియు ఒకటో పేర, మొదటిగా సంఘములో కొంతమంది పెద్దలను నియమించవలెను. మరియు ఇక్కడ మన యొక్క చిన్న సంఘము శ్రేష్టమైనది. దాని సంఘ పెద్దలను పంపుటకై అది ఎటువంటి సంఘ శాఖను లేదా మరి దేనిని కలిగి లేదు. ఇది దీని యొక్క సొంత పెద్దలను ఎన్నుకొనును, ఇది దీని యొక్క సంఘ కాపులను ఎన్నుకొనును, ఇది దీని యొక్క ధర్మకర్తలను ఎన్నుకొనును, ఇది సంఘంలోనికి వచ్చు దానిని మరియు బయటకు పోవు దానిని సమస్తమును ఎన్నుకొనును. ఏదో ఒక వ్యక్తి ప్రతి దానిపై అధికారం చెలాయించి చెప్పుట అనేది లేదు, అది సంఘమే చేయును. మరియు ఎవరైతే వచ్చి, వింటున్నారా అందరు ఆమేన్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో వారి యొక్క దశమ భాగము మరియు కానుకలతో సంఘమునకు సహాయంగా ఉండేదారో. ఇప్పుడు సంఘంలో ఉండే ప్రతి సభ్యుడు ఏం చేయాలి? సంఘానికి సపోర్ట్గా ఉండాలి. మనం సంఘాన్ని బలపరచాలి. ఎందుకనగా మరి ప్రపంచంలో అతి శ్రేష్టమైన కార్యం ఏది? సంఘానికి సపోర్ట్ చేయడం. హల్లెలూయా. ఈరోజు మనం చూడండి, 1వ తారీఖు పాల బిల్లు కట్టేస్తాం, కరెంటు బిల్లు కట్టేస్తాం, ఇంటి బిల్లు కట్టేస్తాం, అన్ని బిల్లులు కడతాం. కానీ దేవుని యొక్క బిల్లులు మాత్రం కట్టం. కానీ ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, మరియు ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో వారి యొక్క దశమ భాగం మరియు కానుకలతో సంఘమునకు సహాయంగా ఉండేదారో. ఇప్పుడు మన సపోర్ట్ అంతా ఎవరికి ఉండాలి? సంఘానికి మనం సపోర్ట్ చేయాలి. నిజమేనా? కానుకలతో సంఘమునకు సహాయంగా ఉండేదారో వారే సంఘమై ఉందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త ఏమన్నాడు? మొదటిగా ప్రార్థించుడి, మొదటిగా వాక్యాన్ని చదువుడి, మొదటిగా కానుకలు చెల్లించుడి, మొదటగా దేవునిది చెల్లించుడి అన్నాడు ఆయన. చూడండి, అదేనా? ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో వారి యొక్క దశమ భాగం మరియు కానుకలతో సంఘమునకు సహాయంగా ఉండేదారో వారే సంఘమై ఉందురు. అటువంటి దాని మీద ఎల్లప్పుడు వారు చట్టబద్ధమైన అధికారం కలిగి ఉందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు సహాయం చేయని ఆ నాబాలు దేవుని యొక్క మనిషి గాడువాడు. అందుకొరకే సహాయము చేయలేకపోయాడు. కానీ అబిగైలు ఎవరు? ఎందుకు సహాయం చేసింది? ఆమె దేవుని యొక్క మనిషి అయి ఉన్నది. చూసారా? అందుకొరకు ఆమె దావీదుకి భార్యగా మారిందండి. ఆమె దేవుని మనిషి అని దేవుడు రుజువుపరిచాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో వారి యొక్క దశమ భాగము మరియు కానుకలతో సంఘమునకు సాయంగా ఉండేదారో వారే సంఘమై ఉందురు. అటువంటి దాని మీద ఎల్లప్పుడు వారు చట్టబద్ధమైన అధికారం కలిగి ఉందురు. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగ మనము దశమ భాగం చెల్లించినప్పుడు మనకు సంఘ పెద్దలను ఎన్నుకునే ఓటేసే హక్కు దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు లోకంలో ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తికి ఎంత వయసు ఉండాలి? 18 సంవత్సరాల వయసు ఉండి అతనికి ఓటు హక్కు ఇస్తారు. ఆ ఓటును అతడు తన ఇష్టం వచ్చిన వారికి వేయగలడు. అలాగనే నీకు దేవుని యొక్క రాజ్యంలో ఓటు హక్కు రావాలంటే
సంఘ పెద్దలను ఎన్నుకునే ఓటక్కు నీకు రావాలంటే నీకున్న అర్హత ఏంటిది? నీవు కానుకలను దశంభాగమును చెల్లించేవాడుగా ఉండాలి. అందరికి అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘమునకు నీవు ఆ విధంగా చెల్లించేవాడిగా ఉన్నప్పుడు నీవు సంఘ పెద్దలను ఎన్నుకోగలవు. హల్లెలూయా. రేపు సంఘమే ఏం చేస్తుంది? ఆయనకు కిరీటాన్ని ధరింపజేస్తుంది. హల్లెలూయా. రేపు రాజునుగా నియమించేది ఎవరు? మనమే, సంఘమే. కాబట్టి నీకు సంఘ పెద్దలను ఎన్నుకునే ఓటు హక్కు లేనప్పుడు నీవు ప్రభుకు ఆయనకు కిరీటం పెట్టే హక్కు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దశంభాగం ఇవ్వడం అనేది, కానుకలు ఇవ్వడం చిన్న పని కాదు. అది ప్రవక్త ఏమన్నాడు? వారే సంఘమై ఉందురు అన్నాడు ఆయన. వారే ఆయనకు శరీరంలో సభ్యులై ఉందురు అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మరి దయచేసి అందరూ లేచి నిలబడి మరి మనం వాక్యాన్ని చదువుకుందాం. మన యొక్క బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సరే, అయితే 1 నుంచి చదువుదాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. బహు జనసమూహం కూడి ప్రతి పట్టణం నుండి ఆయన ఎద్దకు వచ్చుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి తొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముళ్ళ పొదల నడుమ పడెను. ముళ్ళ పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాకని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడగ్గా ఆయన, దేవుని రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. దేవుడు తన మాటలను మన వినికిడిలో మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసి